Thank you. Thank you very much. Over to you, sir. Sai sir, over to you. Good Heartily morning. welcome, sir. Thank you. Thank you. Good morning. Good morning, ladies. Okay. Sir. Over to you, sir. Over to you, sir. Sorry, sir. Over to ఓకే you. సార్, ఓకే సార్. ఒక నిమిషం సార్, ఇంకో దాన్ని కూడా మీరు హోస్ట్ చేయాల్సి కొద్దిగా, ఏది సార్ ఏది? ఇంకో దాన్ని కూడా కో హోస్ట్ చేయాలి, నేను చెప్తాను. విజయ్ సార్. చూడండి, హ్యాండ్ రైజ్ చేశాను చూడండి. విజయ్ సార్. దాన్ని కూడా కొంచెం హోస్ట్ ఇరా ఓకే పేరు కూడా. సార్. ఓకే సార్, ఇచ్చాను సార్, ఇచ్చాను సార్. ఓవర్ టు యూ సార్. ఓవర్ టు యూ సార్. సాయి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ లేడీస్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో నా పేరు వచ్చేసి సాయి కుమార్. సో నాది టెస్ట్ మనీ కానీ మొత్తం కూడా ప్రజెంటేషన్ రూపంలో వచ్చిందండి. సో ముందుగా నాకు ఈ పరిచయం చేసిన జూమ్ కి ప్రతి ఒక్క లేడీస్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా అండి. శివకుమార్ సార్ కి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ, సో మా టెస్ట్ మనీ అండి. సో నా పేరు వచ్చేసి సాయి కుమార్ అండి, నాది గుంటూరు. ప్రజెంట్ బిజినెస్ అక్కడి నుంచి రన్ చేస్తున్నాను. సో బిఫోర్ అంటే 2012 నుంచి 2023 దాకా కూడా ఫోటోగ్రఫీ రన్ చేసుకుంటా ఉండేవాడినండి. సో ఫోటోగ్రఫీలో ఎలా అవుతుందంటే, సో మనం ఏంటంటే సీజన్ ఉండింది, అన్ సీజన్ ఉండిందండి. సీజన్ లో ఇన్కమ్ వచ్చేది, అన్ సీజన్ లో ఖర్చు పెట్టే ఉండేవాడినండి. సో 2023లో మా ఫ్రెండ్ నాకు అవకాశం వచ్చిందండి. సో మా ఫ్రెండ్ పేరు వచ్చేసి అనిల్ కుమార్, తను కూడా గుంటూరే ఫోటోగ్రాఫరే. సో తను ఈ బిజినెస్ నాకు పరిచయం చేశాడు. తను పరిచయం చేసినప్పుడు నాకైతే ఏం అర్థం కాల, కానీ నాకు ఒక పాయింట్ అయితే కనెక్ట్ అయింది. సో ఏంటి ఆ పాయింట్ ఏంటంటే, 3 జనరేషన్ నామినీ అంటే 3 జనరేషన్ నామినీ అండి. సో ఆ పాయింట్ అయితే బాగా కనెక్ట్ అయింది. సో ఆ పాయింట్ కనెక్ట్ అయ్యి నేను ఈ బిజినెస్ లో రావడం జరిగిందండి. సో ఈ బిజినెస్ లో నా స్టార్టింగ్ ఇన్కమ్ అండి వచ్చేసి 350 రూపాయలతో స్టార్ట్ చేశాను ఈ బిజినెస్ లోకి. సో ఆ 350 రూపాయలతో స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది కూడా ఏంటి ఆ ఇన్కమ్ అని చెప్పి చాలా మంది నవ్వారు. సో నేను చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళందరికీ నేను బయట డిమార్ట్ లో, రిలయన్స్ లో కొంటే ఎవరు నాకు ₹1 ఇలా, కానీ ఇక్కడ కొనుక్కుంటుంటారా నా అకౌంట్ లో డబ్బులు పడ్డాయి. అప్పుడు ఈ బిజినెస్ లో ఒక జెన్యూనెస్ అని కనపడిందండి. సో ఆ విధంగా నేను స్టార్ట్ చేశాను. కానీ స్టార్ట్ చేసిన తర్వాత ఈ బిజినెస్ లో అంటే నేను డైరెక్టర్ అయింది 6 నెలలకి డైరెక్టర్ అయ్యండి. అర్థం చేసుకోండి, ఈ బిజినెస్ లో చాలా మంది ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా నెలకి, 2 నెలలకి, 3 నెలలకి డైరెక్టర్లు అవుతున్నారు. కానీ ఈ బిజినెస్ లో నేను 6 నెలలు పట్టినండి. ఈ 6 నెలల్లో నేను ఏం చేశాను ఏంటి అనేది ఇప్పుడు సబ్జెక్ట్ అండి. ఇప్పుడు చెప్పే సబ్జెక్టు ద పవర్ ఆఫ్ డూప్లికేషన్. సో ఆడవాట నా డైరెక్టర్ అయినప్పుడు చెక్ 8,800 చెక్ అండి. సో నేను ఆ చెక్ వచ్చినప్పుడు నేను ఒక మేడం గారికి ప్లాన్ చెప్పడం జరిగింది. ఆ మేడం గారు వచ్చేసి చిన్నారి మేడం గారు. సో ఆ మేడం గారు ఏంటంటే ప్లాన్ మొత్తం విన్న తర్వాత లాస్ట్ లో, సార్ మీ చెక్ ఎంత వచ్చింది ఏంటి అని చెప్పి అడిగారు. నేను చెక్ చూపించాను, మన యాప్ లో ఉన్న చెక్ చూపించాను. మేడం గారు ఏమన్నా అంటే, సార్ అది కాదు, నాకు డైరెక్ట్ గా కంపెనీ నుంచి మెసేజ్ వచ్చింది కదా, ఆ చెక్ చూపించమన్నారు. సో నేనేం చేశానంటే ఆ చెక్ మేడం గారికి చూపించానండి ఎంపటే. ఎందుకంటే నాకు నెక్స్ట్ రోజే చెక్ పడింది 10వ తారీఖు. ఆ చెక్ చూపించగానే మేడం గారు నమ్మి, సరే సార్ నేను చేస్తాను అని చెప్పి మేడం గారు టైం తీసుకొని ఐడి వేసుకొని పర్చేజ్ చేశారు. అంటే చూడండి, వెస్టేజ్ లో ఎవరైతే మనకి ఎంత వచ్చిందో ఏంటో నిజానికి మనం చూపిస్తే 100% గైడీలు పడతాయండి. దయచేసి మనం అందరం కూడా సో ఈ డూప్లికేషన్ చేయాలి. సో ఈ సబ్జెక్ట్ అనేది చాలా చాలా బాగుందండి, ఎక్సలెంట్ గా ఉంది. మీ దగ్గర పెన్ను పేపర్ పెట్టుకొని ఉంటే మనం చేసుకోవచ్చండి. ఫస్ట్ నేను ఈ బిజినెస్ లోకి హెల్త్ కోసం వచ్చానండి. సో హెల్త్, సో నేను దీంట్లోకి వచ్చేసి గ్యాస్ ప్రాబ్లం ఉండే నాకు. ప్రోగ్రామ్స్కి వెళ్తాం వల్ల ఏంటంటే నేను ఫుడ్ టైంకి తినేవాడిని కాదండి. సో అప్పుడు మన దాంట్లో అలోవెరా ఆమ్లా వాడటం వల్ల నాకు గ్యాస్ ప్రాబ్లం అనేది క్యూర్ అయింది. అలాగే నా కాళ్ళకి వెరికోస్ ఉండేయండి. అంటే నేను బాగా నుంచొని ప్రోగ్రామ్స్ తీయటం వల్ల ఏంటంటే కాళ్ళకి వెరికోస్ వచ్చేయి. ఆ
వెరికోస్ వల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ తో ఉండేవాడిని. అలాంటిది మన దాంట్లో వాడటం వల్ల 3 నెలల్లో వెరికోస్ కూడా క్యూర్ అయినాయండి. సో దయచేసి హెల్త్ ఎప్పుడైతే మనం ఈ బిజినెస్ లో 100% క్యూర్ అయిందో అప్పుడే నేను ఈ బిజినెస్ నమ్మి స్టార్ట్ చేయడం జరిగిందండి. సో అలాగే మా అప్లైన్ రవిచంద్ర గారు అండి. సో తనకి నేను ఎప్పుడు కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఈ రోజు తను అంటే నిజంగా అండి ఈ రోజు నేను ఇలా ఉన్నానన్నా, ఇలా మాట్లాడుతున్నా అన్న కారణం మా అప్లైన్ అండి. సో తనకి నేను ఎప్పుడు కూడా ధన్యవాదాలు చెప్పాలి. సో అదే విధంగా ఏంటంటే సో హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి ఈ బిజినెస్ లో నాది 80,000 అండి సాలరీ. సో ఎవ్రీ మంత్ కూడా నేను ట్రై చేస్తున్నా. 3 LOB తీసుకొని ప్రెజెంట్ రన్ చేసుకుంటున్నాను అండి డైమండ్ డైరెక్టర్ గా. సో ఇదే నా కారు 13 లక్షల కారు, విలువైన కారు అండి. సో ఇది నేను 1 year బ్యాక్ వర్క్ చేసుకుంటా ఉన్నాను. 1 year తర్వాత నేను ఈ బిజినెస్ ద్వారా 13 లక్షల విలువైన టాటా పంచ్ CNG కార్ తీసుకుంటాం జరిగిందండి. నిజంగా అండి ఒక సాదా సీదాగా ఉన్న వ్యక్తి అంటే ఒక డొక్కు బండి అంటే 1 year బ్యాక్ ఒక డొక్కు బండి మీద తిరిగే వ్యక్తినండి. ప్రోగ్రామ్స్ కి వెళ్తా ఉండేవాడిని. అలాంటి 1 year తర్వాత టాటా పంచ్ CNG అండి. చూడండి దీనికి ఒక చిన్న డ్రీమ్ ఉందండి. ఏంటంటే నేను బిజినెస్ లో జాయిన్ అవ్వగానే వెస్టేజ్ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మా అప్లైనర్స్ ఒక డ్రీమ్ పెట్టుకోవాలని చెప్పారండి. నేనేం చేశానంటే ఆ డ్రీమ్ మా ఇంట్లో స్టిక్కర్ అంటించా. 1 year లో నేను కార్ తీసుకుంటా అని చెప్పి మా మిస్సెస్ చెప్పానండి. సో మా మిస్సెస్ ఏమన్నంటే, కారా నువ్వు కార్ స్టీరింగ్ కొనలేవు, అందరూ పూలు పెడతారు, నాకు చెవులో కాలీఫ్లవర్ పెట్టద్దు అని చెప్పి మా ఆవిడ నవ్విందండి. ఎప్పుడైతే ఆ మాట నవ్విందో సో నేను ఈ బిజినెస్ లోకి 1 year గోల్ పెట్టుకొని ప్రతిరోజు కూడా అద్దంలో పక్కన చూసుకుంటా ఉండేవాడిని. అలా చూసుకుంటాం వల్లే నా ఇంటి ముందు 13 లక్షల విలువైన కార్ తీసుకుంటూ జరిగిందండి. అంటే చూడండి డెడికేషన్. ఎవరైతే మనల్ని నవ్వారో నీ వల్ల కాదు అన్నారో వాళ్ళందరికీ మన మాటలతో కాదండి చేతులతో చూపించాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో అదే విధంగా ముందుగా మన గౌతమ్ బాలి గారికి నేను పాదాభివందనాలు చెప్పాలండి. ఈ రోజు నిజంగా కొన్ని వేల మందిని సార్ కోటేషన్లు వేశారండి. సో సార్కి ఎప్పుడు కూడా మనం దయవించి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు చెప్పాలి ఈ విషయంలో. ఎందుకంటే సార్ నిజంగా ఒక ఫోటోగ్రాఫర్ని కూడా ఒక సాదా సీదా వ్యక్తిని కూడా సారు ఈ విధంగా ఒక కార్ తీసుకొని మంచిగా ఉండేటట్టు సొసైటీలో చాలా సార్కి ఎప్పుడు కూడా ధన్యవాదాలు చెప్పాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి గౌతమ్ బాలి గారికి, వాళ్ళ టీం మొత్తానికి కూడా. సో డ్రీమ్స్, సో ప్రతి ఒక్కరు కూడా డ్రీమ్స్ ఉంటాయండి. సో ఏం డ్రీమ్స్ అంటే సో బిగ్ హౌస్ అంటే మంచి ఇల్లు కట్టుకోవాలండి. ఇల్లు కట్టుకుంటాం అంటే ఒక 50 లక్షలు పెట్టి 30 లక్షలు పెట్టి కాదండి, మినిమం 3 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకోవాలి. అలాంటి డ్రీమ్ ఉండాలి. సో అదే విధంగా లగ్జరీ కార్, సో కంపల్సరీ మంచి లగ్జరీ కార్ ఉండాలండి ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో కంపల్సరీ. అదే విధంగా పిల్లలకి ఎడ్యుకేషన్, సో మనం చదువుకోలేకపోయాం కానీ మన పిల్లలను కూడా బాగా చదివేయాలి. సో అదే విధంగా ఎనీ టైం అకౌంట్ లో డబ్బు ఉండాలి. అంటే మంత్ ఎండింగ్ లో అకౌంట్ లో ₹1,00,000 ఉండాలి. అలాంటి డ్రీమ్ ఉండాలి. సో అదే విధంగా హెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం అండి. సో కంపల్సరీ హెల్త్ ఉండాలి. సో అదే విధంగా పిల్లలకి అంటే ఫారెన్ కంట్రీ జీవితంలో ఒక్కసారైనా ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కాలి. సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయండి. కానీ మనం చేసే పనుల్లో ఎంతవరకు ఫుల్ఫిల్ అవుతున్నాయి ఒక్కసారి మనం క్వశ్చన్ వేసుకున్నామండి. మనం చేసే పనుల్లో వీటిల్లో ఒక్కటైనా ఫుల్ఫిల్ అవుతా. సో నేను చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితులు అవ్వండి. కానీ వెస్టేజ్ బిజినెస్ ఎవరైతే సిస్టాన్ని ఫాలో అవుతారో వాళ్ళకి 100% ఈ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయండి. సో ఈ బొమ్మ చూసారండి, ఈ బొమ్మ కాస్ట్ వచ్చేసి 2,000 అండి. సో ఈ బొమ్మ ఏం చేసిద్దంటే ఒక చెవుల్లో దారం వేస్తే ఇంకో చెవుల నుంచి వస్తా ఉండేదండి. సో ఈ బొమ్మ కాస్ట్ వచ్చేసి 3,000. సో ఇదేం చేసిద్దంటే చెవులో వేసిన దారం పొట్టలోంచి బయటకు వచ్చిందండి. సో ఈ బొమ్మ కాస్ట్ వచ్చేసి ₹1,00,000. సో ఈ బొమ్మ ఏం చేసిద్దంటే చెవులు వేసిన దారం నోట్లోంచి బయటకు వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? కానీ ఈ 3 బొమ్మల్లో మరి ఏ బొమ్మ కావాలనుకుంటాం మనం ఫ్రెండ్స్? సో ఎవరైనా మెసేజ్ అని చేయొచ్చు, లేకపోతే మాట్లాడొచ్చు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో విజయ్ సార్. సార్ అది అన్మ్యూట్ ఆప్షన్ అందరికీ ఉండదు సార్. చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. అన్మ్యూట్ ఆప్షన్ అందరికీ ఓకే సార్. సో దయచేసి ఏంటంటే మనం చాలా మంది కూడా పెద్ద బొమ్మ 2,000 కావాలనుకుంటారు. సో ఎందుకండి ఎలా అంటే చూడండి వెస్టేజ్ బిజినెస్ లో చాలా గుర్తుపెట్టుకోండి. చాలా మంది మైండ్ సెట్ పెద్ద బొమ్మ 2,000 బొమ్మ కావాలనుకుంటారండి. కానీ వెస్టేజ్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి ₹1,00,000 బొమ్మ కావాలి. ఎందుకంటే ఈ బొమ్మ ఏం చేసిందంటే సో చెవులు వేసిన దారం నోట్ల నుంచి వచ్చింది. ఎందుకంటే ఈ వెస్టేజ్ బిజినెస్ లో మాట్లాడే వాళ్ళకే డబ్బులు వస్తాయి.
చూడండి కావాలంటే మరి చాలా మంది ఉన్నారు వెస్టేజ్ లో కేవలం మాటలు. సో మాటల వల్లే వెస్టేజ్ లో సక్సెస్ అవుతారండి. ఇంకో మార్గం అయితే లేదు. మనం వెస్టేజ్ లో మాట్లాడకపోతే మీకు డబ్బులు రావు. అంతేగాని కాస్ట్ ₹1,00,000 ఉంది. చిన్న బొమ్మ అయినా కానీ అది ₹1,00,000 ఎందుకు పెట్టాము అంటే అది మాట్లాడే బొమ్మ. అందువల్లే దానికి అంత కాస్ట్ ఉంది. సో దయచేసి ప్రతి ఒక్కళ్ళం కూడా వెస్టేజ్ లో మాట్లాడాలి. మాట్లాడితే డబ్బులే. ఓకేనా ఫ్రెండ్స్? సో అదే విధంగా సో వెస్టేజ్ చేయడం కష్టమా సులువా? సో చాలా మంది ఏంటంటే ఇదే అంటారు. సో వెస్టేజ్ చేయడం కష్టమా సులువా? సో వెస్టేజ్ చేయడం అంటే నేను చెప్పేది ఏంటంటే సో వెస్టేజ్ చేయడం చాలా సులువు. కానీ మీకు అనుకున్నంత తేలికైతే కాదు. అర్థం చేసుకోండి. వెస్టేజ్ అంటే చాలా ఈజీ. కానీ మీ అనుకున్నంత సులువైతే కాదండి ఈ వెస్టేజ్ బిజినెస్. చాలా సింపుల్ అండి. వెస్టేజ్ సిస్టాన్ని కొంచెం అర్థం చేసుకోవాలి. అప్పుడే వెస్టేజ్ బిజినెస్ అనేది చాలా తేలికండి. సో లక్ష్యం అంటే మన లక్ష్యం ఎదుర్కొన్నప్పుడు మన ఇంట్లో వాళ్ళే సపోర్ట్ చేయరండి. సో ఎలా ఉంటంటే నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, ఎన్ని రోజులు వచ్చావు ఈ బిజినెస్ లోకి, సో ఎంత ఇన్కమ్ వస్తుందని చెప్పేసి మళ్ళీ మనకి ఇంట్లో వాళ్ళకి సపోర్ట్ చేయరండి. మన లక్ష్యం ఎంత బలంగా ఉంటే ఇక్కడ అంత 100% మనం సక్సెస్ అవుతామండి. సో ఎవరైనా కానీ మన వల్ల కాదు అని చేయలేము అని అంటే వాళ్ళందరూ కూడా సక్సెస్ మనం చూపించాలండి. సో ఈరోజు సబ్జెక్ట్ వచ్చేసి ద పవర్ ఆఫ్ డూప్లికేషన్. అసలు ఏంటి పవర్ ఆఫ్ డూప్లికేషన్? నిజంగా ఫ్రెండ్స్ ఇప్పుడు జరిగే సెషన్ ఎవరైతే వింటారో నిజంగా వింటున్నా నిజంగా చెప్తున్నానండి, వాళ్ళ లైఫ్ అయితే 100కి 100% మారటానికి ఛాన్సెస్ ఉంటాయండి. సో దయచేసి పెన్ను బుక్ ఉంటే రాసుకోండి. సో నేను చేసిన పని అంటే 8% నుంచి నేను అలవాటు చేసుకున్నాను అండి ఈ సబ్జెక్ట్ అనేది, ద పవర్ ఆఫ్ డూప్లికేషన్. సో చాలా మంది ఏంటంటే మనం చేసే సరిపోదండి, మన టీం కూడా మొత్తం చేయాలి ఈ డూప్లికేషన్ అనేది. ఎవరైతే టీంలో ఎక్కువైతే డూప్లికేషన్ చేస్తారో వాళ్ళే టీమ్స్ అన్ని కూడా సక్సెస్ అవుతాయండి. ఏంటి ఆ పవర్ ఆఫ్ డూప్లికేషన్ అనేది ఇప్పుడు చూద్దాం మనం. డూప్లికేషన్ స్టార్ట్ అని ఫస్ట్ ఈ బిజినెస్ లో ప్రతి ఒక్కళ్ళం కూడా గోల్ పెట్టుకోవాలి. గోల్ పెట్టుకొని దాని మీద మనం ఫోకస్ చేయాలి. సో నేను చిన్న స్టోరీ చెప్తా అండి ఈ గోల్ మీద, ఈ ఫోకస్ మీద. సో నేను మా పాప ఇద్దరం కలిసి మేము ఒక గుడికి వెళ్ళామండి. అంటే పాప, మేము, మా మిసెస్ మొత్తం కలిసి ప్రతి శనివారం మేము గుడికి వెళ్తాము. గుడికి వెళ్ళిన తర్వాత ఇది రియల్ గా జరిగిందండి వాస్తవంగా. సో ఎలా మేము గోల్ పెట్టుకొని ఫోకస్ చేసామని చెప్తాం మీకు. సో ఏం లేదండి, మేము గుడికి వెళ్ళాము, మేము ముగ్గురం కూడా గుడికి వెళ్ళాము. గుడికి వెళ్ళిన తర్వాత దండం పెట్టుకుంటాము. దండం పెట్టుకొని బయటకు వెళ్ళి కూర్చున్నాము, కొబ్బరి చెప్పు ప్రసాదం తింటున్నాము. మా పాప ఏమన్నంటే డాడీ నేను ఇంకెప్పుడు గుడికి రాను, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అని చెప్పింది. ఎందుకు తల్లి ఏంటంటే డాడీ గుడిలోకి వచ్చిన తర్వాత అందరూ గొడవాడుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, ఫోన్ లో ఫోటోలు తీసుకుంటున్నారు అందరూ. అసలు గుడికి ఎందుకు వస్తాం డాడీ అని నన్ను అడిగింది. గుడికి ఎందుకు వస్తాం మళ్ళీ? దండం పెట్టుకుంటానికి, దేవుణ్ణి కావాల్సిన కోరికలను చెప్తానికి మనం దండం పెట్టుకుంటాను డాడీ అని. మరి ఇవన్నీ ఏం డాడీ అంటే, సరే అమ్మా నేను పని చెప్తానమ్మా నీకు అని చెప్పి నేను బయటకు వచ్చినాను గుడి బయట. సో మా పాపకి ఏం చెప్పానంటే గుడిలోకి వెళ్ళి ఒక దీపం వెలిగించుకొని బయటికి రావాలని చెప్పానమ్మా. చెప్తే సరే డాడీ అని చెప్పి గుడిలోకి వెళ్ళి వచ్చింది. గుడిలోకి వెళ్ళి దీపం వెలిగించుకుంది. సో 4-5 సార్లు ట్రై చేసింది, అంటే జాగ్రత్తగా తీసుకొచ్చింది, ఆరిపోతుంది. 2-3 సార్లు ట్రై చేసింది, గాలికి ఆరిపోతుంది. కానీ దాని జాగ్రత్తగా చెయ్యి అడ్డు పెట్టుకొని నా దగ్గర తీసుకొచ్చింది. నేను మా పాపని అడిగా, తల్లి ఇప్పుడు ఎలా తీసుకొచ్చావు ఏంటని అడిగా. అయితే ఏం లేదు డాడీ అంటే, నువ్వు వచ్చే దారిలో ఇటు పక్క అటు పక్క ఎవరైనా మాట్లాడుకుంటాం కానీ ఫోన్ లో ఫోటోలు చూసావా అంటే, ఏం డాడీ ఇప్పుడు అది దీపం 2-3 సార్లు ఆడిపోయింది, నేను అటెండ్ చేస్తున్నా రిటర్న్ చేస్తున్నా అని చెప్పి నేను చూసుకుంటారా, అలా దీన్ని జాగ్రత్తగా కాపాడుకొని తీసుకోవటమే సరిపోయింది, అంతేగాని అటోలు ఏం చేస్తున్నా ఇటోలు చేస్తున్నా ఎక్కడ చూస్తాను డాడీ అని చెప్పింది. ఇదే వెస్టేజ్ బిజినెస్ లో కూడా మనం ఒక్కసారి దాన్ని లక్ష్యాన్ని చేరుకునే దాకా వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, పక్కింటోడు ఏం చేస్తున్నారు అని చెప్పి అస్సలు కంపల్సరీ మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో అది ఎండింగ్ దాకా కూడా చావరేవో దీంతో తెలుసుకోవాలి. అప్పుడే మన గోల్ పెట్టుకున్న దానికి 100% ఫోకస్ చేయగలరు. ఓకేనా ఫ్రెండ్స్? అందుకనే మనం అప్లైనర్స్ అందరూ కూడా గోల్ పెట్టుకోవాలి, దాని మీద ఫోకస్ చేయాలి అన్నది. మనం ఎప్పుడైనా కానీ దీంట్లో ఎప్పుడైతే ఆ గోల్ పెట్టుకున్న దాన్ని ఫోకస్ చేస్తారో వాళ్ళు 100% వెస్టేజ్ సక్సెస్. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ చెప్పండి. మాకు వాయిస్ బ్రేక్ అవుతుంది సార్.
చాట్ బాక్స్ లో కూడా వస్తుంది. ఒక్క నిమిషం. ఓకే సార్, ఒక్క నిమిషం. ఓకే సార్, ఒక్క నిమిషం లైన్. సార్ మీట్ చేసుకోవచ్చా ఒకసారి? చేసుకోండి సార్, నో ప్రాబ్లం. ఎవరా సార్? గురుగారు వాయిస్ క్లియర్ గానే ఉంది సార్. వాళ్ళకి ఎవరో వాళ్ళకి లేదేమో, కొంచెం గమనించుకోండి. వాయిస్ బాగానే వస్తా ఉంది. వాయిస్ ఎక్కడ ఇవ్వాలి. ఓకే గురుగారు, ఓకే గురు. Sai sir, over to you, Sai sir. Sorry for the disturb. Sai sir, over to you. సాయి సార్, గుడ్ మార్నింగ్. కంటిన్యూ చేయొచ్చు సాయి సార్. సార్ ఓకే సార్. కంటిన్యూ చేయండి సార్. వాయిస్ ఓకే, క్లియర్. కంటిన్యూ చేయండి సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ లేడీస్. సో గోల్ అండ్ ఫోకస్ అండి. ఎవరైతే ఈ బిజినెస్ లో గోల్ పెట్టుకొని వర్క్ చేసుకుంటారో 100% సక్సెస్ అవుతా అండి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బిజినెస్ ప్లాన్. ఈ చాలా మంది కూడా మన ఈ బిజినెస్ ని అసలు అంటే సిల్వర్ కానీ గోల్డ్ కానీ డైరెక్టర్లు కానీ కంపల్సరీ ప్లాన్ చెప్పడం రావాలండి. సో ఎవరైతే బిజినెస్ ప్లాన్ చెప్పడం రాకపోతే ఈ బిజినెస్ లో మనం ఫెయిల్ అవుతామండి. ఎందుకంటే మన అప్లైనర్స్ కొంతకాలమే మనతో పాటు వస్తారు. సో ఇది మనం ఇండివిజువల్ గా మన ప్లాన్ నేర్చుకోవాలి. నేను ఈ బిజినెస్ లో 8% ఉన్నప్పుడే నేను ప్లాన్ చెప్పడం నేర్చుకున్నాను అండి. సో ఈ ప్లాన్ చెప్పే విధానం ఎలా అంటే, ఇక్కడ కూడా చిన్న కథ చెప్తాను అండి. సో నేను ఫస్ట్ లో ఉన్నప్పుడు మాకు అప్లైన్ వచ్చేసి సార్ కూడా ఫోటోగ్రాఫరే, రవిచంద్ర గారు. సో నాకు ఆయన ప్లాన్ చెప్తాం వచ్చామండి. సార్ ఏంటంటే ఒకరోజు ఏదో పని ఉంది 10ంటికి వస్తున్నారు సారు. 12 అయిపోయిందండి. ఇక్కడ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. సో నేను ఇక్కడ వాళ్ళకి ప్లాన్ చెప్పడం రాలా అండి. సో వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు నాకు అనిపించింది, అదే నేను ప్లాన్ నేర్చుకుంటే ఎంత బాగుండిద్ది అని చెప్పి నాకు అప్పుడు అనిపించిందండి. సో అప్పుడు నేను ప్రతిరోజు కూడా సార్ దగ్గరికి వెళ్ళి ప్లాన్ ఎలా చెప్పాలి ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా నేర్చుకుంటాం జరిగిందండి. ఆయన చెప్పేటప్పుడు ఎలా చెప్తున్నాడు ఏంటి అని చెప్పేసి ఫోటోల రూపంలో, వీడియో రూపంలో రికార్డింగ్ చేసుకొని అది ఇంటికి వచ్చిన తర్వాత మార్నింగ్ పూట ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేసామండి. అలా ఎప్పుడైతే ప్రాక్టీస్ చేశానో ఈ ప్లాన్ చెప్పడం మనకి ఒక 10 days లో వచ్చేసిందండి. దాని తర్వాత నేను ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు ఇంప్లిమెంట్ చేసేవాడిని. సో కంపల్సరీ ఈ వెస్టేజ్ బిజినెస్ లో ప్లాన్ చెప్పడం 100% రావాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సెల్ఫ్ పర్చేజ్. సో కంపల్సరీ అండి మనకి సిఎన్సి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన బిజినెస్ అన్ని కూడా 14 లోపే క్లోజ్ అవ్వాలండి. సెల్ఫ్ పర్చేజ్ కంపల్సరీ ఉండాలి మనకి. అదేవిధంగా బ్యాంకు పాన్ అప్లోడ్ చేయాలి. ఈ బిజినెస్ లో చాలా మంది కూడా ఏంటంటే మనం ఐడీలు వేస్తాము, పర్చేజ్ చేపిస్తాం. కానీ చాలా మంది కూడా ఏం చేస్తారంటే మిస్టేక్, బ్యాంకు పాన్ అప్లోడ్ చేయడు. సో ఇది చేయకపోతే వాళ్ళకి నమ్మకం రాదు. ఏమైందంటే మనం డబ్బులు వస్తున్నాయని చెప్తాం కానీ వాళ్ళ అకౌంట్ లో పడకపోతే వాళ్ళు నమ్మటం జరగదు. చెక్స్ వస్తున్నాయన్నా కానీ నమ్మరండి. కానీ వాళ్ళ అకౌంట్ లో ప్రతి నెల 10వ తారీఖు అకౌంట్ లో డబ్బులు పడుతున్నప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్ గా మీరు వద్దన్నా సరే పర్చేజ్ చేస్తారు. దయచేసి ప్రతి ఒక్కరం కూడా మనం అంటే ఈ రోజు నుంచి ఎవరైనా కానీ బ్యాంకు పాను మనకు రాకపోతే మన అప్లైన్ దగ్గర సలహా కూర్చొని 2 నిమిషాల్లో పని ఈజీ అండి. సో దయచేసి బ్యాంకు పని అప్డేట్ చేయండి. ఐడి లేదు కొనంగానే కంపల్సరీ. సో అదేవిధంగా న్యూ జాయినింగ్స్ కంపల్సరీ ఐడి వేయాలండి. చాలా మంది కూడా నేను చూస్తూ ఉంటాను ఈ మధ్యకాలంలో కనీసం ఐడి లేయటం కూడా రారండి. సో మనం ఐడి లేయటం నేర్పించాలి. ఇది ఏముందండి, చాలా ఈజీ. మీరు కూర్చొని ఒక 10 నిమిషాలు కొత్తగా వచ్చే పర్సన్స్ కి ఐడి లేయటం నేర్పించండి. చాలా మంది ఏంటంటే సార్ మీరు కూర్చొని నేను వేసేస్తాను అంటారండి. అలా ఇవ్వకూడదు. కంపల్సరీ కొత్తగా వచ్చే పర్సన్స్ కి వాళ్ళు జస్ట్ ఐడి నెంబరే ఇవ్వాలి. మిగతాదంతా కూడా వాళ్ళ చాటే మొత్తం ఫుల్ చేపించాలండి. అలా వేయడం వల్ల నీ పని చాలా ఈజీగా అయిపోయింది. సో దయచేసి జాయిన్ అయిన వ్యక్తులకి ప్రతి ఒక్కళ్ళం కూడా వాళ్ళ చాట్ ఐడి వేసి వాళ్ళ చాటే కేవీసీలుగా చేపించాలండి. అలా చేపించడం వల్ల మీ పని అయితే చాలా ఈజీగా అయిపోయింది. అలాగే 1-to-1 ప్లాన్స్ కంపల్సరీ అండి. సో ఈ బిజినెస్ లో ప్రతి ఒక్కళ్ళం కూడా 1-to-1 ప్లాన్ స్టార్ట్ చేయాలి. 1-to-1 ప్లాన్స్ నుంచే మనకి ఎక్కువ కూడా హోమ్ మీటింగ్స్ కూడా జరుగుతాయండి. అలాగే మీటింగ్స్ ట్రైనింగ్స్ అండి. ట్రైనింగ్స్ వల్లే ఈ బిజినెస్ లో చాలా మంది కూడా సక్సెస్ అవుతున్నాయండి. నిజంగా ఈ బిజినెస్ లో నేను ఇలా ఉన్నానన్నా కానీ, ఇలా మాట్లాడుతున్నా అన్నా కానీ, సో నా గాలి ఏంటంటే, నా ఆక్సిజన్ ఏంటంటే మీటింగ్స్ ట్రైనింగ్స్.
నిజంగా అండి. ఈ మీటింగ్స్, ట్రైనింగ్స్ లేకపోతే నేను ఎక్కడో ఉండిపోయామండి. నేను వచ్చి 2 సంవత్సరాలు అయిందండి ఈ బిజినెస్ లో. ఏ రోజు కూడా చాంపియన్ డే గానీ, వన్ డే వర్క్ షాప్ కానీ, బూట్ క్యాంప్స్ కానీ ఏ రోజు కూడా మిస్ అవ్వలా అండి. ఏ మీటింగ్ ఉన్నా గానీ, ఎక్కడ ఉన్నా గానీ, ఎంత దూరం ఉన్నా గానీ వెళ్ళిపోయేవాడిని. అలా వెళ్ళాను కాబట్టే ఒక 2 ఇయర్స్ లోనే సో మన కంపెనీ నుంచి 13 లక్షల కార్ తీసుకోవడం జరిగింది. అలాగే 80,000 ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. దయచేసి చాలా మంది ఏంటంటే మీటింగ్స్ అంటే సార్ ఎప్పుడు జరిగే మీటింగే కదా సార్, ఎప్పుడు జరిగే మీటింగే అంటారు. సో ఎప్పుడు జరిగే మీటింగే అండి. ఈ మీటింగ్ మనం వెళ్ళి మాట్లాడగలుగుతున్నామా? స్టేజ్ పైకి వెళ్ళి ఎప్పుడు మనం ప్రెజెంటేషన్ ఇవ్వగలం? సో ఎప్పుడైతే మీరు ఇస్తారో అప్పుడే మీరు సక్సెస్ అయినట్టు. ఓకేనా ఫ్రెండ్స్? సో అదేవిధంగా ఫాలోఅప్. ఈ వెస్టేజ్ బిజినెస్ లో చాలా 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 కూడా ఫాలోఅప్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఫాలోఅప్ ఎలా ఉందంటే మనం ఐడియాలు వేయటం గొప్పతనం కాదు, పర్చేజ్ చేపించడం గొప్పతనం కాదు. వాళ్ళని ఫాలోఅప్ చేయటం అంటే ఏం చేస్తారంటే కొనిపించి చాలా మంది వదిలేస్తారండి. అలా వదిలేకూడదు. మన నెక్స్ట్ అంటే ఒక వారం రోజుల తర్వాత వాళ్ళు మెడిసిన్ వేస్తున్నారా లేదా అని చెక్ చేయాలి ఫస్ట్ మనం వెళ్ళేసి. చాలా మంది ఏంటంటే భయంతో ఆపేస్తా ఉంటారు. కానీ మనం వెళ్ళి ఇంటికి వెళ్ళి అలా మెడిసిన్ వేస్తున్నారా లేదా, మస్ట్ వాళ్ళకి ఏమైనా ఉన్నారా, కొలీగ్స్ ఏమైనా ఉన్నారా, ఫ్రెండ్స్ ఏమైనా ఉన్నారా వాళ్ళకి చెప్దామని చెప్పి ఫాలోఅప్ చేయాలి. అలా ఎవరైతే ఎక్కువ మంది ఫాలోఅప్ చేస్తారో వాళ్ళే వెస్టేజ్ సాక్సెస్ అవుతారండి. మనం ఏం చేస్తాం అంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ 14 తర్వాత మళ్ళీ 2వ తారీఖు నుంచి 14 లోపే మళ్ళీ వాళ్ళని కలుస్తామండి. అలా కాదు, పర్చేజ్ చేసిన తర్వాత వాళ్ళని మనకు వారం రోజుల్లోపే అలా వాళ్ళు మెడిసిన్ వాడుతున్నారా, ఎలా ఉంది ఏంటి అని కనుక్కోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా విధంగా అప్లైనర్, డౌన్లైనర్, సో వీళ్ళిద్దరి మధ్య మంచి రిలేషన్ బాండింగ్ ఉండాలండి. సో ఇది ఎలా ఉండాలంటే ఏమి లేదు, చాలా ఇంపార్టెంట్ అండి. మనకి అప్లైన్ ఫోన్ చేస్తూ ఉంటాడు, డౌన్లైన్ ఒకసారి ఫోన్ చేస్తుంటాడు. సో అప్లైన్ ఫోన్ ఎత్తాలా, డౌన్లైన్ వాళ్ళు ఫోన్ ఎత్తాలా? చాలా మంది ఏం చేస్తారంటే సో మనకి లైఫ్ ఇచ్చినోడు డౌన్లైన్ అని చెప్పేసి డౌన్లో వాళ్ళు ఎత్తామండి కాదండి. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అప్లైనర్స్ ఎవరైతే మనకి ఒక రోజు ముందు వచ్చినా గానీ మనకి తన అప్లైనరే. అప్లైన్ కి ఎవరైతే గౌరవం ఇచ్చి రెస్పెక్ట్ ఇస్తారో వాళ్ళే వెస్టేజ్ బిజినెస్ లో సక్సెస్ అవడానికి ఛాన్స్ ఉంటాయి. మనం ఏ స్థానానికైనా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఎంత ఇన్కమ్ అయినా తీసుకోండి, కానీ ఇక్కడ మన అప్లైన్ ని మర్చిపోకూడదు. అలా ఎవరైతే అప్లైన్ గౌరవించి వాళ్ళిద్దరి మధ్య మంచి రిలేషన్ బాండింగ్ ఉందో అప్పుడు వాళ్ళ టీమ్స్ అన్ని కూడా 100% సక్సెస్ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ 10 పాయింట్లు ఒకసారి టిక్ చేసుకోండి. అంటే ఈ 10 పాయింట్లో నేను ఏ పని కరెక్ట్ గా చేస్తున్నాను అనేది ఒకసారి మీరు అందరూ కూడా రాసుకొని టిక్ చేసుకుంటే వాళ్ళకి అర్థమైద్ది అసలు నేను ఏం చేస్తున్నాను, నేను అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేవా అనేది. అంటే నేను ఇది ఎందుకు ఎవరికి చెప్తున్నానంటే డైరెక్టర్ కానీ, సిల్వర్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్స్, ఇది స్టార్టింగ్ వాళ్ళకి బాగా పనిచేసిద్దండి. డూప్లికేషన్ అనేది ఇది చేయటం వల్ల నీ టీంలో పని చాలా తేలిగ్గా ఉండిద్ది. సో ఇంకో పాయింట్, సో టూల్ కిట్స్, వెస్టేజ్ లో టూల్ కిట్స్. ఈ టూల్ కిట్స్ అంటే సో కంపల్సరీ ప్రొడక్ట్ క్యాలిటీ అంటే కంపల్సరీ ప్రొడక్ట్ ని కంపల్సరీ క్యారీ చేయాలండి. చాలా మంది మనం ప్లాన్ చెప్తాము, ప్లాన్ చెప్పిన తర్వాత వాళ్ళకి ప్రొడక్ట్ లేకపోతే ఏంటంటే స్టాక్ పాయింట్ కి వచ్చి రాలేదండి. కంపల్సరీ మనతో పాటు కనీసం 300 PV ప్రొడక్ట్ అని మన దగ్గర ఉంచుకుంటే చాలా మంచిదండి. సో కంపల్సరీ ప్రొడక్ట్ క్యారీ చేయాలి. అలాగే డెమో కిట్, కంపల్సరీ మన దగ్గర డెమో కిట్ ఉండాలి. ఒక 5 అయినా సరే డెమో కిట్లు ఉండాలి మన దగ్గర. సో కంపల్సరీ. అలాగే ల్యాప్టాప్. ఈ బిజినెస్ నిజంగా చెప్తున్నానండి, నేను సక్సెస్ అయ్యాను అంటే కేవలం ల్యాప్టాప్ అండి. సో నేను 8% ఉన్నప్పుడే ల్యాప్టాప్ తీసుకుంటాం జరిగిందండి. అంటే చాలా మంది డబ్బులు అంటారు, పెట్టుబడి పెట్టాలంటారు, అది ఇది అంటారండి. నేను సక్సెస్ అవడం కారణం ఏంటంటే ల్యాప్టాప్ అండి. సో ల్యాప్టాప్ వల్లే నా ప్రెజెంటేషన్ చాలా ఈజీగా జరిగిందండి. సో దయచేసి ప్రతి ఒక్క లేడీస్ కూడా నేను చెప్పే మాట ఏంటంటే సో మీ టీంలో ఇంప్లిమెంట్ చేయండి ల్యాప్టాప్ ఉంటే చాలా ఈజీగా అయిపోయిందండి. నేను కొత్త కొనమని చెప్పట్లా, సెకండ్స్ లో కొనుక్కోవచ్చు అండి. 10,000కి 12,000కి ల్యాప్టాప్స్ వస్తున్నాయండి. ఇది ఉండటం వల్ల మీ పని కూడా చాలా తేలిగ్గా ఉన్నిద్ది. ఎల్లంగానే కూడా ప్రెజెంటేషన్ ఇతను చాలా తేలిగ్గా ఉన్నిద్ది. మనం ఎన్ని మాటలు చెప్పినా కానీ అలా కళ్ళ ముందు మనకి రిజల్ట్ చూపిస్తున్నప్పుడు ఆ అవతలకి నమ్మకం అనేది బాగా కలిగిద్దండి. సో నేను చేసే పని నా టీంలో అందరికి కూడా 99% డైరెక్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ల్యాప్టాప్ కొనుక్కోమని చెప్పి సలహా ఇస్తాను. అవసరమైతే వాళ్ళకే దగ్గరుండి నేను కొనిపిస్తా ఉంటా. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో చదువు లేని వ్యక్తులైనా సరే ల్యాప్టాప్ తీసుకొని ప్లాన్ చెప్పగలరు. సో 1కి 2 సార్లు వాళ్ళు చెప్తా ఉంటే ఆటోమేటిక్ గా ల్యాప్టాప్ లో ప్రెజెంటేషన్ ఇవ్వగలరండి. సో ఇంకో పాయింట్ ఏంటంటే కార్ బుక్. చాలా మంది ఏంటంటే చేస్తారంటే ఫోన్ లో చూపిస్తారండి పలానా కార్ బుక్ అని. సో కంపల్సరీ మన దగ్గర కార్ బుక్ అనే ఉండాలి మన అప్లైనర్స్ అందరిది కూడా. సో అదే విధంగా మన దాంట్లో మెయిన్
సో అప్లైనర్ చెక్స్ జిరాక్స్ మన దగ్గర ఉండాలండి. సో మన అప్లైనర్స్ కి ఎంతెంత చెక్స్ వచ్చినాయి ఏంటి అని చెప్పేసి మన దగ్గర చెక్స్ ఉండాలి. అలాగే చాలా మంది కూడా చెక్స్ ఉండవు. చెక్స్ మెయింటైన్ చేయాలండి. మనం ఎంత బాగా ప్లాన్ చెప్పినా గానీ, ఎంత బాగా మన మోటివేషన్ ఇచ్చినా గానీ వాళ్ళ దగ్గర వాస్తవాలు చూపించాలి. ఆ చెక్స్ కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గర ఉండవు కాబట్టి, సో మన అప్లైనర్ చెక్స్ మన దగ్గర ఉంటే వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది. సో ఈ టూల్ కిట్స్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. సో ఈ డ్రెస్ చూసారండి, పోలీసు అవునా కదా? సో అదే విధంగా ఈ డ్రెస్ లాయర్. సో ఈ డ్రెస్ అన్ని డాక్టర్ అండి. సో ఈ డ్రెస్ చూసారా ఆర్మీ. చూసారా ఫ్రెండ్స్? అదే ఇది మనం చూడంగానే ఎలా గుర్తుపడుతున్నాం? సో వీళ్ళకి ఒక యూనిఫామ్ ఉంది కాబట్టి. కాబట్టి వెస్టేజ్‌లో కూడా మనం కూడా యూనిఫామ్ అనేది మెయింటైన్ చేయాలండి. సో ఏంటి ఆ యూనిఫామ్ అని ఏంటంటే కంపల్సరీ వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ అండి, కోట్, బ్లేజర్. లేడీస్‌కి వచ్చేసి శారీస్ అండి. సో ఈ ఎవరైతే మెయింటైన్ చేస్తారో వెస్టేజ్‌లో 100కి 100% సక్సెస్ అవుతుంది జరిగిద్దండి. సో కంపల్సరీ మన వెస్టేజ్‌లో సక్సెస్ అవ్వాలంటే మనకి యూనిఫామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో యూనిఫామ్ అనేది ఈ వెస్టేజ్‌లో ఫస్ట్ మనం ఇది మినిమం నేను చెప్పిన ఏంటంటే 8% ఉన్నప్పుడు అలవాటు చేసుకోవాలండి. చాలా మనల్ని చూసి మన టీమ్స్ చూస్తే చాలా మంది కూడా పక్కా టీమ్స్ కూడా అంటే పక్కా నెట్వర్క్ బిజినెస్‌లో వాళ్ళు కూడా యూనిఫామ్ అనేది మెయింటైన్ జరుగుతుంది. దయచేసి చాలా మంది కూడా ఏంటంటే నీట్‌గా ఉంటారండి. మనం ఫీల్డ్‌లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే కంపల్సరీ మనల్ని ఫస్ట్ అబ్జర్వేషన్ చేసేది ఫస్ట్ అసలు మీరు ఎట్లా ఉన్నారు? ఏంటి? ప్రతి ఒక్కడు కూడా ఈరోజు అబ్జర్వేషన్ చేస్తున్నారు. దయచేసి మనందరం కూడా కనీసం ఫీల్డ్‌లోకి వెళ్ళినప్పుడు ఒక టీ షర్ట్, వెస్టేజ్ టీ షర్ట్ అయినా, మంచి ఫార్మల్ ప్యాంట్ అయినా వేసుకుంటే చూసే వాళ్ళకి లుక్‌గా ఉండిద్దండి. సో మీరు ఎక్కడి నుంచి అని మనకి రెస్పెక్ట్ ఇవ్వడం జరిగిద్ది. దయచేసి ఈ బిజినెస్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి యూనిఫామ్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి మనకి సిక్స్ ప్యాక్ అంటే జనవరి 1 రాగానే మనకి చాలా మంది బూస్టప్ అయ్యి సిక్స్ ప్యాక్ తెచ్చుకోవాలి 6 నెలల్లో అనుకొని బాగా ఎక్సర్సైజ్ చేసి సిక్స్ ప్యాక్ తెచ్చుకుంటారు. అదే మనం మీటింగ్ వెళ్ళినా సరే మంచి బూస్టప్ తీసుకుంటా ఉంటానండి. సిక్స్ ప్యాక్ లాగా తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి అని చెప్పేసి 6 నెలల్లో జస్ట్ అంటే ఫిబ్రవరి రాగా ఫిబ్రవరి రాగానే చూడండి డమాల్ అని చెప్పి పడుకుంటారు. అంటే మనం మీటింగ్ వెళ్ళంగానే ఫుల్ బూస్టప్ గా ఉంటామండి. జస్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత తుస్ అని చెప్పి పోయి అట్లా శుభ్రంగా బొబ్బుంటామండి. సో చాలా మంది ఈ మోటివేషన్ కాదండి. సో కంపల్సరీ అర్థం చేసుకోండి. సిక్స్ ప్యాక్ లాగా తయారవ్వకూడదు. ఇట్లా మనం కొనుక్కోకూడదు అండి. సిక్స్ ప్యాక్ లాగా తయారవ్వాలి. సో కంపల్సరీ మీటింగ్స్ కి వచ్చినప్పుడు చాలా నాలెడ్జ్ తీసుకోవాలి. సో చాలా మంది వెస్టేజ్ వదిలి ఎందుకో వెళ్ళిపోతున్నారు. మీకు తెలుసా ఎందుకో? చాలా మంది కూడా సార్ నేను మధ్యకాలం చూశాను. చాలా మంది కూడా వెస్టేజ్ నుంచి వదిలి వెళ్ళిపోతున్నారు. మీకు ఎందుకో తెలుసా? సో ఎందుకంటే చూడండి అప్లైనర్ చూస్తానికి ఇది 6 అండి. కానీ డౌన్ లో వాళ్ళు కూడా 9. సో ఇద్దరిలో ఏది రైట్ అంటారు ఇంతకి? చాలా మంది చాట్ చేయొచ్చు. చూడండి అప్లైనర్ కనేమో చాట్ చేయండి ఎవరైనా కావాలంటే. అప్లైనర్ కేమో ఇది 6 లాగా కనిపిస్తుంది. డౌన్ లో వాళ్ళకేమో 9 లాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇద్దరిలో ఏది రైట్ అంటాడు? ఎవరికి ఏది రైట్ అంటాడు? 9 రైటా 6 రైటా? ఓకే. సో ఎవరి వేలో వాళ్ళు రైట్ అంటారండి. సో ఈ వెస్టేజ్ బిజినెస్ లో కూడా మనం సక్సెస్ అవ్వాలి అంటే ఇక్కడ అప్లైనర్, డౌన్లైనర్ ఇద్దరిది రైటే అండి. అంటే వాళ్ళు చూసే విధానంలో వాళ్ళు రైట్, వీళ్ళు చూసే విధానంలో వీళ్ళు రైట్. వెస్టేజ్ లో కూడా మనం సక్సెస్ అవ్వాలి అంటే ఒకటే అండి. ఇక్కడ మనం ఎవరైతే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఓకేనా? ఫోన్ వచ్చిందండి. మనం చూసే విధానం బట్టి అప్లైనర్, డౌన్లైనర్ మనం చూసే విధానం బట్టి మనకి వెస్టేజ్ బిజినెస్ అనేది చాలా తేలిగ్గా సక్సెస్ అవుతుంది. ఒక నిమిషం సార్.
సారీ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్, సార్ చాట్ చేయండి ఓకే సార్. సార్. ఓకేనా సార్? ఓకే సార్, సాయి సార్. ఓకే సార్, ఓకే సార్. ఓకే. థ్యాంక్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏమనుకోరు సార్, సారీ అండి. సో అదే విధంగా చూడండి, అంటే మన లక్ష్యం అనేది ఎలా ఉండాలంటే మంచి, అంటే లక్ష్యం పెట్టిన ప్రతి ఒక్కళ్ళం కూడా ఇక్కడ సక్సెస్ అవడానికి 100% మనం గోల్ పెట్టుకొని వర్క్ చేయాలండి. సో అదే విధంగా సో మీటింగ్స్ ట్రైనింగ్స్ అంటే చాలా మంది కూడా ఎల్కేజీ పిల్లల్లాగా మారం చేస్తా ఉంటారండి, ఫస్ట్ క్లాస్ పిల్లల్లాగా. ఎలా ఉందంటే, డాడీ ఈ రోజు నాకు కడుపు నొప్పిగా ఉంది, నేను మీటింగ్ కి ట్రైనింగ్ రాను డాడీ అని చెప్పేసి ఎల్కేజీ పిల్లల్లాగా మారం చేస్తా ఉంటారండి. సో మీటింగ్స్ ట్రైనింగ్స్ ఎక్కడ పెట్టినా సరే మనం వెళ్ళిపోవాలండి. సో ఏమి కూడా మనం పెట్టంగానే ఆటోమేటిక్ గా మీటింగ్స్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా మంది సీనియర్ లీడర్స్ తెలుసు. దయచేసి ఎవరైతే ఇది మనం పెట్టంగానే, పోస్ట్ పడంగానే ఆటోమేటిక్ గా మనం వెళ్ళిపోవాలండి. మన అప్లయన్స్ కి సెండ్ చేసి అమౌంట్ ఎక్కడికైనా వెళ్ళిపోవాలండి. అలా ఎవరైతే వెళ్తారో కంటిన్యూగా రావటం లేట్ అవ్వచ్చు, సక్సెస్ అవడం లేట్ అవ్వచ్చు, రావడం మనకం పక్కా. ఇది మనకం చాలా ఇంపార్టెంట్ అండి. సో అదే విధంగా చూడండి, చాలా మంది ఏం చేస్తారంటే, నేను ఇప్పుడు చూస్తున్న చాలా మంది చేపలు పట్టడం కానీ పట్టించడం నేర్పించాలి. చాలా మంది ఏం చేస్తారంటే, సరే మీకు ఎందుకు అక్కడ కూర్చొని నేను పట్టిస్తా ఉంటానండి. కాదండి, ఇక్కడ మనం ఎలా చేయాలి, ఎలా నేర్పించాలి, ఐడీలు ఎలా వేయాలి, కేవైసీలు ఎలా చేయాలి, బ్యాంక్ డీటెయిల్స్ ఎలా చేయాలి అనేది మన కింద వాళ్ళకి నేర్పిస్తే ఆటోమేటిక్ గా మనం సక్సెస్ అవుతామండి. చాలా మంది నువ్వు కూర్చొని నేను ఐడియా చేస్తాను అని అంటా ఉంటానండి. సో మీరు జాయిన్ అవ్వండి, నేను చూసుకుంటా మొత్తం అంటానండి. అలా చేసుకుంటే కొంతకాలమే అండి. కంపల్సరీ పట్టియడం కానివ్వండి, పట్టించడం నేర్పించాలి. అప్పుడే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళం కూడా సక్సెస్ అవటం జరిగిద్దండి. సో అదే విధంగా చాలా మంది ఈగో, అంటే ఎలా అవుతుందంటే, నేను అంటే వచ్చిన కొత్తలో చూస్తూ ఉంటాను, ఈగో చాలా మంది కూడా టన్నులుగా మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఈగో అంటే ఏంటంటే, కాలు మీద కాలేసుకొని కూర్చుంటే ఈగో కదండి. సో ఈగో అనేది దానికి ఒక రూపం అయితే ఉండదండి. సో ఈగో అంటే ఏంటంటే ఏం లేదు, మన పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వచ్చిన వాళ్ళని మనం రెస్పెక్ట్ లేకుండా గుడ్ మార్నింగ్ అని కూడా చెప్పారు చాలా మంది కూడా. సో నేను చెప్పేది ఏంటంటే, ఏముంది 2 మాటలు ఈగో అండి, ఈగో లేకుండా పక్కన పెట్టేసి, సార్ బాగున్నారా, ఏం చేస్తున్నారు, ఏంటి, సో ఎలా ఉంది బిజినెస్, బాగున్నారా, సో నెక్స్ట్ ఇట్లా వెళ్దాం అని చెప్పేసి మనం హ్యాపీగా మాట్లాడి షేక్ హ్యాండ్ ఇచ్చుకొని మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉందండి. ఈగో ఎప్పుడైతే పక్కన పెట్టేస్తారో మీరు కంపల్సరీ క్రౌన్కి వెళ్ళిపోతారు. దయచేసి ప్రతి ఒక్క లీడర్స్ కూడా, ఈగో అనేది చాలా టాపిక్ అండి. సో ఎక్కువ చెప్పను నేను. ఈగో అనేది చాలా మంది కూడా పక్కన పెట్టేస్తే మన వేస్టేజ్ సక్సెస్ అవుతాం చాలా తేలికండి. చిన్న వాళ్ళు కానీ పెద్ద వాళ్ళు కానీ ఎప్పుడు కూడా మనం మాట్లాడుకుంటా హ్యాపీగా నవ్వుతూ కలకరిస్తూ ఉంటే మన బిజినెస్ అనేది చాలా తేలిగ్గా ఈజీగా సక్సెస్ అయిద్దండి. సో చూడండి, ఇక్కడ అప్లైనర్ ఏమో స్కూల్ డ్రైవర్ తీసుకుంటే వచ్చిద్ది అని చెప్తారు. కానీ డౌన్ లో వాళ్ళు ఏం చేస్తారంటే రెంచి తీసుకొని వచ్చిద్ది అని చెప్పి తిప్పుతా ఉంటాడు. ఇందుకీ ఏది చేస్తే వచ్చిద్ది అంటారు? టెస్టర్ తీసుకుంటే వచ్చిద్దా? చెప్పండి, టెస్టర్ తీసుకుంటే వచ్చిద్దా, మరి స్కూల్ డ్రైవర్ తీసుకుంటే వచ్చిద్దా? సో అప్లైనర్ చెప్పిన మాట, ఆయన ముందు వచ్చారు కాబట్టి తను చెప్పిన మాట చేస్తుంటే స్కూల్ డ్రైవర్ పెడితే వచ్చిద్ది రెంచి. సో కంపల్సరీ అండి అప్లైనర్ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. చూడండి, ఇక్కడ కింద అడుక్కునే వ్యక్తి 2 చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, అన్ని బాగున్నాయి, కింద కూర్చొని అడుక్కుంటున్నాడు. కానీ ఈ పక్కన్న వ్యక్తి చూసారా, అలా చేతులు కూడా లేవు కానీ కష్టపడి బతుకుతున్నారు. సో చాలా మంది కూడా వెస్టేజ్ లో కూడా అందరికి, చాలా మందికి కాళ్ళు చేతులు మాటలు ఫుల్గా ఇచ్చారండి. ఇక్కడ చాలా మంది కూడా మనం కష్టపడి బతకాలండి. సో ప్రతి రోజు కూడా మనకి మొహం ఎలా కడుగుతామో, బ్రష్ ఎలా చేస్తామో, స్నానం ఎలా చేస్తామో, టిఫిన్ ఎలా చేస్తామో, వెస్టేజ్ కూడా పార్ట్ టైం గా 2 hours నుంచి 3 hours పెట్టుకోండి. మీరు అది జీవితంలో ఒక పార్ట్ అయిపోవాలి, రోజులో ఒక పార్ట్ అయిపోవాలి. రోజుకి 2-3 ప్లాన్ చెప్తా ఉండాలి, హోమ్ మీటింగ్ చేస్తా ఉండాలి. అలా ఎవరైతే ఎక్కువ మీటింగ్స్, అలాగే ఎక్కువ హోమ్ మీటింగ్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళ బిజినెస్ ఎక్కువ సక్సెస్ అవుతాం జరిగిందండి. సో వీటితో పాటు డైమండ్ వాళ్ళు కూడా ఎక్కువ సిఎన్టీలు అలాగే 1 day వర్క్షాప్స్ ఎక్కువ చేయాలండి. వాళ్ళు ఎప్పుడైతే ఈ మీటింగ్స్ ఎక్కువ చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్ గా సక్సెస్ అవుతాం జరిగిద్దండి. దయచేసి అర్థం చేసుకోండి. చూడండి, ఇది నా కార్ అచీవ్మెంట్ జరిగిన రోజు అండి. చూడండి, ఇదైతే కథనాలు అయితే కాదండి, ఇది నిజ జీవితం అండి. సో నాకైతే చాలా హ్యాపీనెస్ అనిపించిందండి ఆ రోజు తీసుకున్నప్పుడు కారు. చాలా హ్యాపీనెస్ అనిపించిందండి. సో అదేవిధంగా ఈ విస్టేజ్ బిజినెస్ లో అంటే 3 పాయింట్లు కంపల్సరీ యాప్స్ ఇన్స్టాల్ చేయండి.
ఫస్ట్ ఏంటంటే మనం ఐడి వేయంగానే ఫస్ట్ వాళ్ళ దాంట్లోనే మనం కేవైసీ గాని మొత్తం కానీ వాళ్ళ దాంట్లోనే అప్లై చేయండి. ఆన్లైన్ షాపింగ్ అనేది యాప్ ఇన్స్టాల్ చేయాలి. అలాగే నెక్స్ట్ మనం ఐడి వేయంగానే జూమ్ యాప్, ఇది జూమ్ యాప్ ఇన్స్టాల్ చేయడం వల్ల ప్రతి రోజు కూడా నాలెడ్జ్ దొరికిద్దండి. కొత్త వాళ్ళు మనకి నాలెడ్జ్ ఇస్తూ ఉంటారు. దయచేసి ఈ 2 యాప్స్ అయితే మనం ఇన్స్టాల్ చేయాలండి. ఇన్స్టాల్ చేసి వాళ్ళకి వాల్ చాట్ ఎలా ఆపరేటింగ్ చేయాలి అనేది నేర్పించాలండి. ఇది స్టార్టింగ్ నుంచి ఎవరి టీమ్స్ అయితే చేస్తారో వాళ్ళ టీమ్స్ 100% సక్సెస్ అవుతాయండి. సో అదేవిధంగా సో చూడండి, నేను చాలా టాపిక్స్ కూడా చెప్పానండి. సో నన్ను మార్చింది అయితే ఈ 2 అండి. చూడండి, సో 1 డే వర్క్ షాప్ అండ్ బూట్ క్యాంప్. సో మనకి ఈ 2 మీటింగ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, సో ప్రతి ఒక్కరం కూడా ఏంటంటే మీ చాంపియన్ డేస్ కానీ, 1 డే వర్క్ షాప్స్ కానీ, బూట్ క్యాంప్స్ కానీ, సో అలాగే మన కంపెనీ ట్రైనింగ్స్ ఉంటాయి, విఎల్సి ట్రైనింగ్స్, ఇవన్నీ కూడా మనకి కంపెనీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన జీవితాలు మారాలంటే ఒకటే అండి, బూట్ క్యాంప్. సో ఈ బూట్ క్యాంప్ ఎక్కడ పెట్టినా ఎవరు పెట్టినా సరే మనం అటెంప్ట్ అవ్వాలి. ఎప్పుడైతే మనం అటెంప్ట్స్ అవుతామో 100% సక్సెస్ అవుతామండి. సో దయచేసి మీటింగ్స్ కి బాగా ప్రమోషన్ చేసుకోవాలి ప్రతి ఒక్క లీడర్స్ కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో అదేవిధంగా సో చాలా మంది కూడా ఏంటంటే 3 రోజుల ముచ్చట కోసం రావద్దండి, 3 తరాల ఆదాయం కోసం రండి. ప్రతి ఒక్కరం కూడా ఏంటంటే ఈ రోజు టైం పాస్ కోసం అయితే ఈ వెస్టేజ్ బిజినెస్ ఒక రావద్దండి. సో 3 తరాల ఆదాయం కోసం అయితే దయచేసి ప్రతి ఒక్క లీడర్స్ కూడా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. డియర్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. సో అదే విధంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో ఎంఎస్ఆర్ సార్ అసోసియేషన్స్ కి వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తానండి. ఎందుకంటే నేను మీ అందరిని ఆ టీమ్స్ కూడా నేను చూస్తూ ఉంటాను డైలీ స్టాక్ పాయింట్ లో. అదేవిధంగా సార్ కూడా నేను కలిసి ఒకసారి మాట్లాడటం జరుగుతుందండి. ఎందుకంటే నిజంగా మనకి సార్ దొరకటం ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో మీరందరూ ఉండటం కూడా చాలా అదృష్టవంతులండి. దగ్గర 250 మంది వచ్చారండి. నిజంగా చాలా 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 అదృష్టవంతులండి. నేను చెప్పే వాటిల్లో, నేను చెప్పిన దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఎవరైనా మనుషులు నొప్పిస్తే మనకు సారీ అండి. సో ఇది నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడాలండి, ఒక సబ్జెక్ట్ పరంగా మీ అందరికీ తెలియాలి, మీరు సక్సెస్ అవ్వాలి అనుకొని నేను చెప్పడం జరిగిద్దండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ హెల్త్. సో ఓవర్ టు యు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వండర్ఫుల్. ఒక 5 మెంబర్స్ లీడర్స్ మన ఫీడ్బ్యాక్ తీసుకున్నాం సార్. సార్ ఒక 5 మెంబర్స్ తో ఫీడ్బ్యాక్ తీసుకున్నాం సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆర్ఎంబి రాణి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఆర్ఎంబి రాణి మేడం. సాయి కుమార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రామ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఒక డ్రీమ్ పెట్టుకొని చెయ్యాలి అన్నారు. మీరు రోజు అద్దంలో చూసుకొని దాంతో మాట్లాడి మీరు చాలా డైమండ్ డైరెక్టర్ అయినందుకు మీకు చాలా కంగ్రాట్స్ సార్. అలాగే వాట్ ఈస్ డూప్లికేషన్స్ అనేది మీరు 10 చెప్పారు, అది చాలా బాగుంది. వెస్టేజ్ లో కిట్ కూడా మనం తీసుకొని వెళ్ళాలి, రిలేషన్ బాండింగ్ ఉండాలి, అంటే అప్లైనర్ తో గానీ డౌన్ లైనర్ తో గానీ. పవర్ ఆఫ్ డూప్లికేషన్ చాలా 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 బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మీరు అనుకున్న డ్రీమ్ కూడా ఎట్టి పరిస్థితిలో మీరు 100% మన వెస్టేజ్ వల్లే సాధ్యమైందండి. సో దయచేసి మన అందరం కూడా మీ నెక్స్ట్ ఏ లెవెల్లో ఉన్నారు మేడం మీరు? సార్ నేను 16 కి రాబోతున్నాను సార్. నెక్స్ట్ లెవెల్ 16. ఓకే మేడం, కంగ్రాచులేషన్ మేడం. మీరు డైరెక్టర్ కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ మీ అప్లైన్ దగ్గర కూర్చొని మనం 6 నెలలకి ఈ డిసెంబర్ కల్లా ఏం చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి మన అప్లైన్ దగ్గర కూర్చోవాలండి. సో నేను చేసే పని కూడా అండి, ఎవ్రీ 2వ తారీఖు మా అప్లైన్ దగ్గర కూర్చొని, ఇప్పుడు కూడా డైమండ్ లో ఉన్నా కానీ నేను అప్లైన్ దగ్గర కూర్చొని సార్ నెక్స్ట్ అంటే ఈ నెలలో నేను ఏం చేయాలి, వర్క్ ఏం చేయాలి అని చెప్పి ఆయన దగ్గర ప్లాన్ చేసుకొని కూర్చుంటా ఉంటా అండి. నా సీక్రెట్ ఒకటే అండి, ఆ అప్లైన్ ని నేను ఒక గాడ్ లాగా భావిస్తూ ఉంటాను. అలాగే ప్రతి ఒక్క లీడర్స్ కూడా మన అప్లైన్ దగ్గర కూర్చోవాలి, కూర్చొని సలహాలు తీసుకోవాలి. తీసుకున్నప్పుడే మనం వెస్టేజ్లో సక్సెస్ అవుతాం జరిగిందండి. అంటే సలహాలే తీసుకోవాలి, ఆచరణలో మనం తెచ్చుకోవాల్సిందే. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. భాష సార్ ఎన్ఆర్టీ. భాష సార్ ఎన్ఆర్టీ అన్మ్యూట్ చేసుకోండి సార్. భాష సార్. గుడ్ మార్నింగ్ సార్. సాయి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ చాలా బాగా చెప్పారు సార్. పిపిటి ప్రెజెంటేషన్ చాలా బాగుంది సార్.
కొన్ని ఎగ్జాంపుల్స్ ఆ పీపీటీస్ లో కూడా ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి సార్. 10 పాయింట్లు చెప్పారు చూడండి సార్. అది ఎలాబొరేటివ్ గా చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్ డిస్కషన్. ఇంకో నెక్స్ట్ జూమ్ మీటింగ్ లో మా లీడర్స్ అందరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కొత్త వాళ్ళకి మీరు చెప్పిన 10 పాయింట్లు ఉన్నాయి చూడండి సార్. ఒకటి Okay. ఎలాబొరేషన్ గా చెప్తే అందరికి కొత్త వాళ్ళకి కూడా చాలా అర్థమవుతుంది సార్. అప్లైనర్స్ లో డౌన్లోడ్ సార్, రిలేషన్షిప్ బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం కూడా చాలా బాగా నచ్చింది సార్. ఒక్కొక్కరు మన లీడర్స్ ఎట్లా ఉండాలనేది, డిసిప్లిన్ ఎట్లా మెయింటైన్ చేయాలనేది, డ్రెస్ కోడ్ అనేది ఎట్లా ఉండాలనేది, మనకి ల్యాప్టాప్ మీద ఉంటే ఎట్లా సక్సెస్ అవుతారని, ఏ టూల్స్ కావాలనే విషయం కూడా వాళ్ళు చాలా చక్కగా చెప్పారు. చాలా ఎట్లా మనోళ్ళతో మనం ఎట్లా ఉండాలా, మనం ఒక ఫ్యామిలీ లాగా ఉండాలన్న విషయం చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ సార్. చాలా పాయింట్స్ అయితే ఈ ట్రైనింగ్ ద్వారా కొత్త ఆలోచనలు అయితే వస్తున్నాయి. కొత్త డౌట్స్ కూడా మీరు క్లారిఫై చేయాలనుకుంటున్నాను సార్ ఫ్యూచర్లో మా అందరు కొత్త వాళ్ళందరికీ. ఈ రోజు సెషన్ అయితే చాలా బాగా అయితే నాకు నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. సాయి సార్. థ్యాంక్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాలు సార్. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాలు సార్, సామ్సంగ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. బాలు సార్, బాలు సార్, బాలు సారీ సార్. సార్. ఓకే సాయి సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ చాలా బాగా చెప్పారు సార్ పీపీటీ గురించి. అసలు పీపీటీ గురించి ఎవరికి చాలా మంది తెలియదు నాకు తెలిసి. ఈ రోజు కొత్తగా విన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి దీపం గురించి చెప్పారు కదా, అది చాలా బాగుంది సార్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి టాయ్ గురించి చెప్పారు. టాయ్ గురించి చెప్పినప్పుడు కూడా చాలా మంది ఫస్ట్ విజయ్ సారే 10K పెట్టేశారు. నేను 2K పెట్టాను, తర్వాత చాలా మంది 2Kనే పెట్టారు. ఈ పాయింట్ చాలా బాగుంది సార్. నెక్స్ట్ వచ్చేసి అప్లైన్ గురించి, డౌన్లైన్ గురించి 6 ఎట్లా అయితే ఉందో వాళ్ళకి వాళ్ళకి ఒకలా కనబడుతుంది, మనం ఎదుర్కొన్న వాళ్ళకి ఒకలా కనబడుతుంది. అది చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి మనం అప్లైన్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్, ఇంపార్టెన్స్ చాలా బాగా చెప్పారు సార్. చాలా బాగుంది. టెస్ట్ మనీ సూపర్ సార్. మీలాగా మేము కూడా అవ్వాలని చాలా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మీ మీటింగ్ వినాలని Okay, sir. ఇంకోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మీ మేడం, టీవీఆర్ సార్. లక్ష్మీ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. టీవీఆర్ సార్, లక్ష్మీ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మీరు చెప్పిన ఇవాళ సెషన్ మాత్రం బాగుంది సార్. చాలా ఎక్సలెంట్ చెప్పారు. ప్రతి ఒక్క వర్డ్ కాదు, ప్రతి స్టెప్, ప్రతి ఐటెం కూడా మంచిగా చెప్పారు. అంటే ఒక అప్లైనర్ కి డౌన్లైన్ కి ఎలా బాండింగ్ ఎలా ఉండాలని కానీ, మనం ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు కానీ ఇది కూడా సార్ ఏం లేదు సార్. మనం సింపుల్ గా మనం అన్ని కూడా కరెక్ట్ గా అప్లై చేస్తే మన అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా కార్ తీసుకుంటాం తేలికే. అలాగే మనం అనుకున్న డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవుతాయండి. మనం చాలా మంది కూడా అనుకుంటాం చేద్దామని, కానీ చిన్న కారణాల వల్ల మనం మిస్ అయిపోతా ఉంటాయండి. సో అలా కాకుండా మన అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఎస్టీ బిజినెస్ చాలా మంది కూడా ఎందుకు చాలా మంది సక్సెస్ అవుతున్నారు అనేది వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలండి. అలా నేర్చుకున్నప్పుడే ఇక్కడ సక్సెస్ అవుతామండి. మనం కొత్తగా రాయాల్సిన పని లేదండి. ఎగ్జామినేషన్ కొత్తగా రాయాల్సిన పని లేదు. మన అప్లైనర్స్ చూసి మనం ఫాలో అయిపోవటం. ఇక్కడ ఏం లేదు, గుడ్డిగా ఆయన చూసి వాళ్ళు ఏం చేసి సక్సెస్ అయ్యారని మనం చూసుకొని నేర్చుకుంటే అందరం కూడా సక్సెస్ అవుతాం. అవును సార్. ఫ్రెండ్స్, ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆర్కే సార్ వింజమూరు. ఆర్కే సార్ వింజమూరు టీం అన్మ్యూట్ చేసుకోండి సార్. ఆర్కే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సాయి సార్. గుడ్ మార్నింగ్ సార్. వండర్ఫుల్ సెక్షన్ సార్. వండర్ఫుల్. చాలా కొత్త విషయాలు చెప్పారు. నాకు కనెక్ట్ అయిన మాట సార్ వినపడుతుంది సార్. ఓకే సార్. చెప్పండి సార్. వినపడుతుందా? ఓకే సార్. నాకు నచ్చిన పాయింట్స్ ఏంటంటే, మనం ఐడి వేయంగానే మనం డౌన్లోడ్ చేయాల్సింది వెస్టేజ్ యాప్ ఒకటి, తర్వాత జూమ్ యాప్ వేయాలి సార్. చాలా మంది కూడా అటు వేయటం లేదు. తర్వాత రెండోది వచ్చేసి 3 రోజుల ముచ్చట కోసం కాదు సార్ వచ్చింది, మనం 3 తరాల జనరేషన్ కోసం వచ్చాం. ఆ పాయింట్ బాగా నచ్చింది సార్. ప్రతి పాయింట్ నచ్చలేదు అనే లేదు సార్. మీరు 10 పాయింట్లు బాగున్నాయి. కిట్ గురించి బాగా చెప్పారు సార్. కిట్ లో మీరు ల్యాప్టాప్ కొనిపించారు అన్నారు కదా సార్, అది చాలా వండర్ఫుల్ సార్. ఎందుకంటే 10,000కి 7,000కి ల్యాప్టాప్ అనేది వస్తుంది.
దాన్ని మీరు మొదలప్ చేశారు. మా టీంలో కూడా నేను కూడా ఒక ట్రై అగైన్ సార్ ల్యాప్టాప్ తీసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. విజయ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సాయి కుమార్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అర్గిల్. థ్యాంక్ యూ వెరీ మచ్. నవీన్ Thank you very నవీన్ much, సార్, రమేష్ హాస్పిటల్ నవీన్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. శివరామ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సాయి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు ఈ రోజు మీటింగ్ లో నాకు పీపీటీ ప్రజెంటేషన్ గురించి బాగా నచ్చింది సార్. హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు మనం పీపీటీ ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలో దాని గురించి మీరు బాగా చెప్పారు సార్. ఇంకొకటి ఏంటంటే కిట్ మనం కిట్ తీసుకొని వెళ్ళి వాళ్ళకి డెమో చూపించడం ఎలా ఏంటి అని చెప్పి నేర్పించారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏం లేదు సార్, మనం యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఆయుధాలు అంటే ఇంపార్టెంట్. వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలి అంటే మనం కంపల్సరీ ఆయుధాలు మెయింటైన్ చేయాలి సార్. ఎప్పుడైతే ఎక్కువ ఆయుధాలు మెయింటైన్ చేస్తారో వాళ్ళకి కంపల్సరీ విజయం రావటం పక్కా. ఓకేనా ఫ్రెండ్స్? దయచేసి మనందరం కూడా సక్సెస్ అవ్వాలంటే కిట్ అనేది మెయింటైన్ చేయండి చాలు. ఎన్ని రోజులు అవసరం అండి? 1 year 2 years అంతే. తర్వాత అంటే హ్యాపీ కార్లో లైఫ్ వెళ్ళిపోతా ఉంటాం మనం ఎక్కడికి కాబట్టి అక్కడికి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వినిపని మేడం, వినిపెంట అడ్మిట్ చేసుకోండి మేడం. విని మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు చెప్పిన అన్ని కూడా చాలా చాలా బాగా చెప్పారు సార్. అన్ని మాకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు చెప్పిన ఇది మనము 9-6 గురించి నాకు చాలా బాగా నచ్చింది సార్. ఏంటంటే ఎవరికి వాళ్ళు కరెక్టే. ఇద్దరు సైడ్ చూస్తే ఇద్దరు ఆర్ ఈక్వల్ అన్నమాట. కానీ అతనే కరెక్ట్ అనుకోవచ్చు, ఇతనే కరెక్ట్ అనుకోవచ్చు, కానీ బౌత్ ఆర్ ఈక్వల్. ఇంకొకటి వచ్చేసి మనము వెస్టేజ్ లోకి ఎందుకు వచ్చాము అనే దానికి మనము 3 రోజుల ముచ్చట కోసం రాలేదు, 3 తరాలు నిలబడడం కోసం వచ్చాము. అది చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి అప్లైనర్స్ కి ఎంత విలువ ఇవ్వాలి, అప్లైనర్ ద్వారాగా ఉంటే మనకి ఎంత సక్సెస్ వస్తుంది అనేది కూడా చాలా చక్కగా చెప్పారు సార్. ఎందుకంటే ఇప్పటికీ కూడా మేము మా అప్లైనర్ మాట వింటూనే వెస్టేజ్ లోకి వెళ్ళాము. మా అప్లైనరే కాదు, మా సూపర్ అప్లైనర్స్ మాట కూడా మేము ఇప్పటికీ వింటూనే వచ్చాము. మా లైఫ్ లెర్నర్స్ కూడా అలాగే వింటూ వాళ్ళు ఇంకా ముందుకి సక్సెస్ వైపు పరుగులు తీస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా చాలా నీట్ గా అందరికీ అర్థమయ్యే విధంగా చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మీరు చెప్పిన అన్ని కూడా చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు మళ్ళీ ఇంకొక జూమ్ కి వచ్చినప్పుడు మీరు చెప్పిన మాటలన్నీ ఇంకా ఇలాగే క్లారిటీగా అందరికి అర్థమయ్యే విధంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మేడం. విని మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. విని చిన్న మేడం. సలహా ఏంటంటే మేడం, మీ అందరికి కూడా ఫస్ట్ మనం జూమ్ లోకి రాగానే ఏంటంటే ఫస్ట్ మీ పేరు, మీరు దాని నుంచి మాట్లాడుతున్నారు, మీ లెవెల్ అది తెలిస్తే ఏంటంటే అందరికి కూడా కొంచెం అర్థమైంది. అంటే మేము ఇది సలహానే అండి, అర్థం చేసుకోండి. ఎందుకంటే అందరు కూడా ఏంటంటే చిన్న లెవెల్లో ఉండొచ్చు, బట్ చెప్పుకుంటాంలో చాలా పైనుంచి మీరు మనం ఇంకా ఇక్కడే ఉన్నాం, మనం ముందుకెళ్ళాలి, నెక్స్ట్ మనం ఎప్పుడో వచ్చాం ఈ బిజినెస్ లో అనేది గుర్తు చేస్తాం ఇది. అందుకనే మన జూమ్ లో రాగానే మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, అలాగే మీరు ఏ లెవెల్లో ఉన్నారు, సో ఈ పాయింట్స్ అని చెప్పి మనం స్టార్ట్ చేస్తే చాలా బాగుంది సార్. ఎక్సలెంట్. మీరు చాలా ప్రతి ఒక్కళ్ళం కూడా ఫీడ్బ్యాక్ బాగా ఇస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా అండి. నిజంగా ఈ రోజు నేను ఇట్లా మాట్లాడుతున్నా అంటే చాలా గ్రేటే అండి. నేను ఒకసారి అనుకుంటా ఉంటాను నేనేనా అని ఒకసారి. ఎందుకంటే పెళ్ళిళ్ళకి నేను వెళ్తున్నప్పుడు అందరూ రాండి ఫోటోలు తీయండి అనే వ్యక్తులు అండి అందరూ కూడా. ఇప్పుడు నేను వీళ్ళకి వచ్చిన తర్వాత సార్ ప్రతి ఒక్కరు కూడా ఎలా సక్సెస్ అవుతున్నా అని చెప్పేసి అడుగుతా ఉంటానండి. నాకు అయితే చాలా హ్యాపీనెస్ అనిపిస్తా ఉంది ప్రతిరోజు కూడా. అందుకని నాకు కష్టంగా లేదండి, ఇష్టంగా చేస్తాను వర్క్ కూడా. చాలా హ్యాపీనెస్ అనిపిస్తుందండి. ఇది నా సలహానే అండి మీ అందరికి చెప్పేది, అర్థం చేసుకోండి. గుడ్ మార్నింగ్. ఓకే సార్, కంటిన్యూ సార్. థ్యాంక్ యూ. సూపర్ సార్. వండర్ఫుల్. బన్నీ సార్ మాట్లాడతారండి సార్. శివరామ్ సార్. ఓకే మేడం. ఓకే బన్నీ సార్ మాట్లాడతారండి సార్. సాయి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. తప్పకుండా అలాగే మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బన్నీ విని టీమ్ సున్నిపోయిన సార్, సిల్వర్ డైరెక్టర్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు విన్నీ బన్నీ టీమ్ సున్నిపెంట సార్. ఓకే సార్. మేము లాస్ట్ వచ్చేసి సిల్వర్ డైరెక్టర్ అయ్యాం సార్. ఓకే, కంగ్రాచులేషన్ సార్. సార్ మీరు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చెప్పిన ప్రతి పాయింట్ మాకు బాగా తలకెక్కేసింది సార్. అసలు చాలా బాగా చెప్పారు సార్. మీరు 6-9 చెప్పింది అది పాతదైనా కూడా మీరు బాగా కొత్తగా చెప్పారు. చాలా మంది కనెక్ట్ అయి ఉంటుందని నా అభిప్రాయం సార్. ఇంకోటి సార్, మీరు మూడు రోజుల ముచ్చట కాదు 3 తరాల ఇన్కమ్ కోసం వచ్చాము అన్నది చాలా బాగుంది సార్. అది నిజంగా 3 తరాలకు అంటే అది ఒక గవర్నమెంట్ ప్రపంచంలో ఎక్కడ లేనిది మన స్టేజ్ లోనే ఉంది సార్. అది మీరు జనాలకు ఎక్కేటట్లు బాగా చెప్పారు సార్.
అదొకటి నాకు బాగా నచ్చింది సార్. మీరు ల్యాప్‌టాప్ గురించి ఇలా కిట్ పెట్టుకోవాలి అంటే మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా చేస్తే 1 ఇయర్‌లోనే ఎవరైనా సరే 1 ఇయర్‌లో సక్సెస్ అయితారని నేను అనుకుంటున్నాను సార్. మేము కూడా మీ మాటలు ఫాలో అయిదాం అనుకుంటున్నాం సార్. థాంక్ యూ. 100% సార్. సో మన థాంక్ యూ. వెస్టేజ్‌లో గొప్పదనం ఏంటంటే చెప్పనా సార్ మీ అందరికి కూడా. సో సార్. మనం బయట ఏ బిజినెస్‌లు చేసినా గానీ ఎవ్వరు సక్సెస్ సీక్రెట్లు చెప్పడు సార్. గుర్తుపెట్టుకోండి. సార్. మీరు ఏ జాబ్‌లో అయినా చేయండి, ఏ బిజినెస్‌లో అయినా చేయండి. సార్. కింద వాళ్ళకి సక్సెస్ సీక్రెట్లు చెప్పడు. కానీ మన వెస్టేజ్‌లో ఉన్న గొప్పదనం ఏంటంటే మన కొత్తగా వచ్చే పర్సన్స్ కూడా మనం ఎలా సక్సెస్ అయ్యామని పిన్ టు పిన్ చెప్తాం. అందువల్లే మన ఖచ్చితంగా సార్. వెస్టేజ్ బిజినెస్ అనేది నిలబడటం జరుగుతుంది. కాబట్టి అందుకే చాలా గొప్పది సార్ వెస్టేజ్. కరెక్ట్ సార్. అవును. అందుకనే మనందరం కూడా సక్సెస్ అవ్వాలి అంటే మీ టీమ్స్ లోకి అందరూ కూడా ఇంప్లిమెంట్ చేయండి. చదువు లేని వ్యక్తులు కూడా ల్యాప్‌టాప్ తీసుకొని చెప్పగలరు. ఓకే ఫ్రెండ్స్. ఖచ్చితంగా సార్. నేను ఇంత బాగా చెప్తున్నా థాంక్ యూ. కదా! నేను ఏం చదువుకోవడానికి ఎడ్యుకేషన్ ఏమన్నా చెప్పగలరా? ఇంత బాగా చెప్పాక అంటే మామూలుగా చెప్పుంటాను. సో నేనేం చదువుకొని ఉంటా చెప్పండి? సార్ సార్ మేడం గారు ఇప్పుడు నేను సార్ మామూలుగా పీపీటీ ప్రెజెంటేషన్ ల్యాప్‌టాప్ లో చెప్పా కదా! సో సార్ నేనేం చదువుకొని ఉంటాను మీ ఉద్దేశం? సార్ నాకు తెలిసి మీరు బీటెక్, ఏదో ఎంటెక్ ఎంబీఏనో, బీటెక్కో, డిగ్రీనో చేసుంటారేమో మా అభిప్రాయం సార్. ఓకే. మేడం గారు మీరు? నేను సేమ్ సార్. ఈక్వల్ ఎంటెక్, బీటెక్ లేదంటే ఇంజినీరింగ్ అలా సంథింగ్. మీ అందరికీ కూడా నేను ఒకటి చెప్తాను అండి. సో నేను చదువుకొని అయితే 10th ఫెయిల్ అండి. నిజంగా ఇది వాస్తవం. 10th ఫెయిల్ అండి. 10th మళ్ళీ రాసి పాస్ అయ్యానండి. అర్థం చేసుకోండి. ఈ వెస్టేజ్‌లో చదువుతో సంబంధం లేదు. ఇక్కడ అవును సార్. నేర్చుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారు. ఇక్కడ మేము బాగా చదువుకున్నాం, మేము మేధావులు అంటే ఇక్కడ సక్సెస్ అవ్వరండి. ఈ వెస్టేజ్ అనేది కొత్త వాళ్ళకి గాని అందరికి కూడా చదువుకున్న వాళ్ళకి జీరో. సో ఇక్కడ ఎస్ మనం సార్. జస్ట్ 100% నేర్చుకోవడానికి కరెక్ట్. ఇష్టపడాలి. నేర్చుకోవాలి. మనం అప్లైనర్స్ మనం మీటింగ్‌కి వెళ్ళినప్పుడు ముందులో కూర్చొని ఆ పీపీటీ ఎలా చెప్తున్నారు? ఏ విధంగా చెప్తున్నారు? ల్యాప్‌టాప్‌లో ప్రెజెంటేషన్ ఎలా ఇస్తున్నారు? ఏంటి? ఆ పిన్ టు పిన్ మీరు రాసుకోవాలి. మనం ఓకే వచ్చింది సార్. ఎందుకు వెస్టేజ్ మీటింగ్ వచ్చినప్పుడు మనం దూరం కూర్చొని ఫోన్ చాటింగ్ చేసుకుంటూ కూర్చోకూడదు. మనం దగ్గర కూర్చొని అబ్జర్వేషన్ సార్ ఎలా చెప్తున్నారు? ఏ విధంగా చెప్తున్నారు? వీడియో రికార్డింగ్ చేసుకొని, ఫోటోలు రికార్డింగ్ చేసుకొని అలా మనం దగ్గర అబ్జర్వేషన్ చేస్తే మనం పెట్టిన డబ్బులకి 100% న్యాయం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. దయచేసి అర్థం ఓకే. చేసుకోండి. ఇది నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లా. నేను మీకు సలహాల వరకే చెప్తున్నా. జస్ట్ అంతే. ఓకేనా? సూపర్ సార్. చాలా సూపర్ సార్. థాంక్స్ సార్. సూపర్ చాలా సార్. కొత్త థాంక్ విషయాలు యూ. చెప్పారు సార్ అన్ని. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ సో మచ్ సార్. ఓకే థాంక్ యూ. సార్. థాంక్ యూ వెరీ మచ్ మేడం. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ వెరీ మచ్. వండర్‌ఫుల్. థాంక్ యూ సార్. సార్ ఇమ్రాన్ సార్. ఆర్‌కే ఇమ్రాన్ సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. ఇమ్రాన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్రశాంత్ కుమార్. సార్ నా పేరు ఇమ్రాన్ సార్. మాధవ్ గుడ్ నాయుడు మార్నింగ్. సార్ టీమ్ సార్. ఓకే సార్. సార్ ఈరోజు మా డైలీ జూమ్ వింటున్నాను. ఈరోజు నాకు కనెక్ట్ అయిన పాయింట్ అంటే ఇప్పుడు మనం కిట్ మెయింటైన్ చేయాలని చెప్పారు కదా సార్. అవును సార్. దానికి బాగా కనెక్ట్ అయింది సార్. ఈరోజు మాత్రం చాలా పాయింట్స్ బాగా చెప్పారు సార్. ఓకే. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ వెరీ మచ్ సార్ ఇమ్రాన్ సార్. గిరిజా శ్రీను కావాలి. గిరిజా మేడం. సార్ విజయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం. శివరాం సార్. మేడం శివరాం సార్తో మాట్లాడండి. సాయి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చెప్పండి. సార్ నా పేరు గిరిజా. నేను కావలి నుంచి మాట్లాడుతున్నారు. మా అప్లైనర్ పేరు పద్మ మేడం. ఓకే. ఓకే. సార్ నాకు ఇప్పుడు ఈ సబ్జెక్ట్ లో బాగా కనెక్ట్ అయిన విషయం దీపం గురించి సార్. మనము పక్కన ఎదురు వెనక ముందు మన గురించి ఎవరైనా ఏమన్నా అనుకుంటున్నారు అని తీసి పక్కన పెడితే ఈ వెస్టేజ్ గురించి బాగా ఆలోచించి ముందు అడుగేసాం కాబట్టి దీంట్లో ఎక్కువ జర్నీ చేస్తే సక్సెస్ ఉందని గట్టిగా నమ్ముతున్నాం సార్ మీరు చెప్పిన మాటల్లో. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. మాకు మంచి సబ్జెక్ట్ ఇచ్చారు ఇవాళ. 3 తరాల ఆ దీపం ఇన్కమ్ గురించి మేడం చాలా క్లియర్ గా చెప్పారు. నేనేమంటున్నానంటే దీపం సబ్జెక్ట్ ఏంటంటే మేడం మనం వెస్టేజ్ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే మన చెక్స్ ఎంత వస్తున్నాయి, మన డౌన్ లో వాళ్ళకి చెక్స్ ఎంత వస్తున్నాయి. సో దీని గురించే మనం ఆలోచించాలి ఎక్కువగా. ఎందుకంటే మీ చెక్స్ మన 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 అప్లయన్స్ చెక్స్ మనకి ఎందుకు? ఇప్పుడు మన చెక్ ఎంత వస్తుంది, మన టీం వాళ్ళకి ఎంత మందికి చెక్స్ ఇస్తున్నాం, అది మన మైండ్ లో పెట్టుకొని వర్క్ చేయాలి. అలా చేసిన రోజే మీరు ఎక్కడికో వెళ్ళి కూర్చుంటారు. సో అందువల్ల ఏంటంటే ఈ సబ్జెక్ట్ అనేది మనం ఆ విధంగా మనం ఫోకస్ చేయాలంటున్నాం. అంతే, అంత మించి ఏమి లేదు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయి సార్ గవర్నమెంట్ ఎంప్లాయీ రామారావు సార్ గారు ఉన్నారు. రామారావు సార్
అన్మ్యూట్ చేసుకోండి. శివరామ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సాయి సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బాగున్నారా? సార్. బాగున్నా సార్. గుడ్ సార్. థ్యాంక్ యూ. ఇవాళ మంచి పొద్దున్నే లేవంగానే మంచి జూమ్ మీటింగ్ పీపీటీలతో సహా మా ఆర్మీ టీం అందరికీ కూడా అదరగొట్టేటట్టు చెప్పారు. చాలా చాలా బాగుంది సార్. ఏంటంటే మనం ఒక ప్రొసీజర్ అనేది పెట్టి చెబితే ప్రతి ఒక్కళ్ళు కూడా అది ఫాలో అవుతారు, ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే ఈ జూమ్ మీటింగ్ లో రోజుకొక లీడర్ వస్తున్నాడు. రోజుకొక లీడర్ దగ్గర మా టీం అంతా కూడా కొన్ని విషయాలు, కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. కానీ మీ దగ్గర ఇవాళ చాలా బాగా నేర్చుకున్నామండి. ఇవాళ మా జూమ్ కి రావటం చాలా సంతోషంగా ఉంది. మనం విడిగా ఎక్కడో డిఎల్సిపిలో కలిసిన దానికన్నా ఇక్కడ మీరు చెప్పిన దానికి మీటింగ్ వినడానికి బాగా చాలా తేడాగా ఉంది. డైరెక్ట్ గా మీ ల్యాప్టాప్ లోనే వినాలని నాకు ఒకసారి కోరిక అయితే ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. బాగా చెప్పారు సార్ ఇవాళ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. శివ సార్. సుజాత మేడం. సురేష్ సార్, సుజాత మేడం. గుడ్ మార్నింగ్ శివరామ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ తల్లి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సాయి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఇవాళ సెక్షన్ మాత్రం చాలా బాగా వచ్చింది సార్. అది ల్యాప్టాప్ ముందు పెట్టుకొని మనము సబ్జెక్ట్ ఇస్తే ప్రతి పాయింట్ మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి నేను చెప్పొచ్చు అనేది చాలా బాగా వచ్చింది సార్. పాయింట్ చాలా బాగా కనెక్ట్ అయింది సార్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఓకే. డాక్టర్ గోపాల్ సార్. డాక్టర్ గోపాల్ సార్. డాక్టర్ గోపాల్ సార్. ఐఎఫ్బి భాష సార్. ఐఎఫ్బి భాష సార్. గుడ్ మార్నింగ్ సార్. శివరామ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సాయి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ పీపీటీ వాళ్ళు చాలా బాగుంది సార్. ఇవాళ చాలా మందికి జాయిన్ అవుతున్నారు కానీ దాని తర్వాత దాన్ని ఏం చేయాలి, మనం నేర్చుకోవాలనేది దీనిలో చాలా మందికి లేదు సార్. అది మీరు చెప్పిన ప్లాన్ ప్రకారం అయితే కనుక డూప్లికేషన్ అనేది ఖచ్చితంగా కావాలి. దీంట్లో మనం నేర్చుకోవడం కాదు, కింద నేర్పించాలి ఖచ్చితంగా. ఆ మాట నాకు బాగా నచ్చింది సార్. ఎందుకంటే ప్లాన్, చాలా మందికి ప్లాన్ తెలియదు. ప్లాన్ తెలియకుండా అప్లైన్ మీద ఆధారపడి ఉంటున్నారు. ఆ అప్లైన్ దగ్గర అలాగే ఉండిపోతారు. అప్లైన్ దగ్గర ఉండకూడదు. ఆ డూప్లికేషన్ అనేది నాకు బాగా కరెక్ట్ అయింది సార్. పాయింట్ మనం 8% ఉన్నప్పుడే నేను నా చెప్పే సలహా ఏంటంటే మనకి అప్లైన్ అనేది ఒక్కరోజే వాడుకోవాలి. మిగతా రోజులన్నీ కూడా మీరు ఫీల్డ్ లోకి వెళ్ళి మీరు ఇంప్లిమెంట్ చేస్తేనే నువ్వు సక్సెస్ అవుతాం జరిగింది. అంతేగాని మా అప్లైన్ రావాలి, మన అప్లైన్ వచ్చినప్పుడే నేను ఫీల్డ్ లోకి వెళ్తాను అంటే అది మీరు ఎప్పటికీ అవరండి. సో మీరు ఎప్పుడేం చేయాలంటే, సో మనం కింద పడవ దొల్లుకుంటానో ఎలా కూడా ఒకరోజు అప్లైన్ వాడుకోవాలి, మిగతా రోజు మీరు ఫీల్డ్ లోకి వెళ్ళిపోవాలి. అలా ఎవరైతే ఇండివిజువల్ గా ప్లాన్ చెప్తారో, హోమ్ మీటింగ్స్ చేస్తారో వాళ్ళే టీమ్స్ సక్సెస్ అవుతాయండి. సో నేను చేసిన పని అదే అండి. నేను 8% కొన్నప్పుడే డైరెక్టర్ గా అయినప్పుడే మా అప్లైన్ నేను వదిలేసి నేను ప్లాన్ చెప్పడం నేర్చుకుంటాం వెళ్ళిపోయా. కానీ నేను దీనికి ముందు ఇంట్లో ప్రాక్టీస్ చేశాను. అద్దం ముందుకు వచ్చాను. సో పక్క వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి, స్టూడియో వెళ్ళే వాళ్ళకి టీ పిక్చర్ల ప్లాన్ చెప్పేవాడిని. అలా ప్రాక్టీస్ చేయడం వల్లే మనకి ఇప్పుడు ఫస్ట్ లో నేను ఎవరు చెప్పినా నో అనేవాళ్ళు. సో ఇప్పుడు ఎవరు చెప్పినా సరే ఆటోమేటిక్ గా కార్డ్ చూసి ఐడి పడిపోతుంది. ప్లాన్ గా చెప్పాల్సిన పర్లేదు, కార్డ్ చూపిస్తే ఐడి పడిపోతుంది. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సార్. మంచి ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ సార్. బాగా సార్. థ్యాంక్ యూ మచ్. అండ్ ఆర్కే సార్ 108. ఆర్కే సార్ అన్మ్యూట్ చేసుకోండి. 108 సార్. శివరామ్ సార్, సాయి సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. సార్ మీ సెషన్ వండర్ఫుల్ గా ఉంది సార్. నాకు నచ్చిన పాయింట్ సార్, అప్లైనర్ కి డౌన్లైనర్ కి ఒక 6, 9 అలానే చూపిస్తా ఉంటది. ఇద్దరు ఈక్వల్, చాలా వండర్ఫుల్ గా ఉంది సార్. చెప్పినట్టుగా కిట్ మెయింటైన్ చేస్తాం సార్. ల్యాప్టాప్ కూడా తీసుకుని ట్రై చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆర్కే సార్. గోపాల్ సార్. డాక్టర్ గోపాల్ సార్. గోపాల్ సార్ మాట్లాడండి సార్. వినిపిస్తుందన్నా? ఓకే సార్. ఓకే. గోపాల్ సార్
గోపాల్ సార్. సార్ మాట్లాడండి సార్ గోపాల్ సార్. సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుందండి. వాయిస్ మీకు మాట్లాడండి వినపడుతుంది. మాట్లాడండి సార్ మాట్లాడండి వినపడుతుంది. సాయి కుమార్ సార్, గుడ్ మార్నింగ్. శ్రీరామ్ సార్, గోపాల్ సార్ డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. నెక్స్ట్ వాళ్ళని పిలవండి. టైం అయిపోయింది, 7 అయిపోయింది. ఓకే సార్ గోపాల్ సార్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లావణ్య ఉల్లాస ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు మేడం, తొందరగా. ఓకే నెక్స్ట్ వచ్చేసి మన విజయ్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సాయి సార్. వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు మా టీం అందరికి. ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ టీం తరఫున, ప్రతి ఒక్కళ్ళ తరఫున థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సెషన్ ఈ రోజు నేర్చుకున్నాం. సో నెక్స్ట్ టైం మరలా ఇంకోసారి మీ సెషన్ వినాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ డిసెంబర్ కల్లా మీరు పెట్టుకున్న గోల్ ఖచ్చితంగా రీచ్ అవ్వాలని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. విష్ యూ వెల్. థ్యాంక్ యూ. సాయి సార్, విజయ్ సార్ మా జూమ్ ని నడిపించేటువంటి వ్యక్తి, ఒక గొప్ప లీడర్, గవర్నమెంట్ ఎంప్లాయీ సార్, పనులు చేస్తారు. థ్యాంక్ యూ సార్. లావణ్య మేడం. గుడ్ మార్నింగ్ సార్. సాయి సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి సార్. నేను సావరగూడ నుంచి సార్ 12% లో ఉన్నాను. అనంత్ కుమార్ సార్ మా అప్లైన్. మీరు చెప్పిన జూమ్ మీటింగ్ చాలా సార్. మేడం చెప్పండి, మీరు చెప్పండి మేడం. ఇవాళ మీరు చెప్పిన పాయింట్స్ అన్ని లెర్నింగ్ ఎలా చెప్పాలి, మన అప్లైన్ కాకుండా మనం ఎలా ల్యాప్టాప్ తీసుకొని ఎలా నేర్చుకొని, నేను కూడా ల్యాప్టాప్ తీసుకొని ప్లాన్ చెప్పుకుందామని నిర్ణయించుకున్నాను సార్. నెక్స్ట్ బ్రోంజ్ మేనేజర్ అవుదామని డిసైడ్ అయ్యాను సార్. 12% లో ఉన్నాను సార్ ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సాయి సార్, నేను ఈ ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత నేను వందే భారత్ ట్రైన్ లో వెళ్తున్న సమయంలో ఒక గొప్ప లీడర్, ద గ్రేట్ లీడర్, వండర్ఫుల్ లీడర్, ఒక వజ్రం లాంటి వ్యక్తి, ట్రెజరీ డిపార్ట్మెంట్ సార్, పొన్నూరు ట్రెజరీ చేస్తాడు మా ప్రొఫెసర్ సార్. ఒకసారి సార్తో ఫీడ్బ్యాక్ తీసుకున్నాం సార్. సాయి సార్ వింటున్నారు సార్? సాయి సార్. ఓకే ప్రొఫెసర్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. సాయి సార్ గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు ప్రసాద్, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, ట్రెజరీ డిపార్ట్మెంట్. మిమ్మల్ని రోజు డిఎల్సిపిలో చూస్తున్నాను సార్. మంచి సెషన్ ఇచ్చారు ఈరోజు. ఇంతకుముందు ఎప్పటి నుంచి అనుకుంటూ ఉండేవాడిని మీ సెషన్ ఒకటి కావాలని చెప్పి. మంచి సెషన్ ఇచ్చారు సార్. శివరామ్ సార్. ప్రొఫెసర్ సార్ మాట్లాడండి. సార్ డిస్టర్బెన్స్ ఉన్నట్టుందండి. థ్యాంక్ యూ సాయి సార్. మీరు చెప్పిన దాంట్లో నాకు పర్సనల్ గా నచ్చిన పాయింట్ ఇది 3 రోజుల ముచ్చటగా కాకుండా 3 తరాల కోసం చేసిన వాళ్ళ భవిష్యత్తు మారే అవకాశం ఎక్కువ ఉందనే పాయింట్ బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు సార్. ఈసారి మంచి బిజినెస్ ప్లాన్ దాని గురించి కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను సార్. ప్లీజ్ మళ్ళీ ఇంకో జూమ్ సెషన్ లో ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మీ గోల్స్ అని రీచ్ అవ్వాలని, మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మాట్లాడండి సార్. సార్ శివరామ్ సార్ క్లోజ్ చేద్దాం. 7:10 అయిపోయింది. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సాయి సార్, ఈ ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీని, ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ గ్రూప్ ని, ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ గ్రూప్ అండ్ ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ ఈ జూమ్ ని నడిపిస్తున్నటువంటి